శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఈ దైవీ మార్గాలలో అనేక చోట్ల అనేక విధానములలో క్షుద్ర పూజలు లేదా క్షుద్రత్వము అనేటువంటివి వినపడుతూ ఉంటాయి. ఇవన్నీ ఏమిటి? వీటిలో కూడా ఇంత క్షుద్రముగా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? అవి చాలా భయంకరంగా కనపడుతూ ఉంటాయి, అనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏమిటి అనేటువంటి భావాన్ని వారు అనేక రకాలుగా చెప్పడం జరిగింది. దాని మీద ఒక శీర్షిక చెప్పగలరు అని అడిగారు. ఇక్కడ క్షుద్ర అంటే మనం మిగిలింది దాన్ని కలపొద్దు, పూజలు కను ఇంకో దానికను కలపొద్దు దాన్ని. అది ఎవరికాళ్ళు పేర్లు పెట్టుకున్నారు. అసలు క్షుద్రము లేదా క్షుద్ర అనే దానికి అర్థము అనేక రకాలుగా ఉంది. అందులో ఒకటి, ఎక్కువగా అది వినియోగింపబడేది చెడు, నీచము, దుష్టత్వము, దుర్మార్గము. ఇలా చెడుకి ఆ క్షుద్ర అనే పదం ఉపయోగింపబడింది. క్షుద్రత్వం అనేది చెడుకి ఎక్కువగా ఉపయోగింపబడిన పదం. దానికి అనేక అర్థాలు ఉన్నాయి. అంటే నిఘంటువులు, డిక్షనరీ ప్రకారం అర్థాలు ఉంటాయి. కానీ ఎక్కువ వాడుకలో జన బాహుళ్యంలో ఉంది. అయితే ఇదంతా ఎందుకు వచ్చింది ప్రజల్లో, ఇలా ఎందుకు ఏర్పడింది, వీటిని కూడా ప్రజలు ఎందుకు నమ్ముతున్నారు, కొంతమంది ఎందుకు ఇలా భయంకర ఆకృతులు ధరించి, అలా మనుషులను చూస్తేనే భయంకరంగా ఉంటుంది, అలా గెటప్పులు ధరించి ఉంటారు. అలా చాలా మంది పట్టుబడిపోతూ కూడా ఉంటారు. ఓ భయంకర ఆకృతులు, ఒక ఏదో గంభీరంగా ఉన్నట్లు వేషధారణలు చేసుకొని, మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు, వాళ్ళు వినియోగించే వస్తువులు, ఆ పేర్లు ఎందుకని చెప్పట్లేదు, వాళ్ళు వినియోగించే దేవుడు దేవత విగ్రహాలు లేదా అక్కడ ఉండేటువంటి వాళ్ళు వస్తువులు, చుట్టూ పెట్టుకున్న వస్తువులు కూడా భయంకరమైనవి ఉంటాయి. అంటే మనిషిని ముందు ఒక భయానికి లోన్ చేస్తారు. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్, వాళ్ళ కనపడే తీరుతెన్నులు, ఆ ప్రదేశాన్ని కూడా అలా తయారు చేస్తారు. అక్కడ ఉన్న బొమ్మలు, వస్తువులు, విషయాలు అలా తయారు చేస్తారు. ఇది ఎందుకు ఇలా వచ్చింది అనే దానికి మనం ఏం అర్థం చెప్పలేం. ఇప్పుడు మనిషిని వర్గీకరించినప్పుడు, అంటే మానవ సమాజంలో, అసలు మానవ సమాజం అని కాదు, సృష్టి శక్తిని వర్గీకరించినప్పుడు సృష్టి ఏర్పడటానికి 3 గుణములు కలయికలుగా ఉన్నాయని చెప్పారు. తమో గుణం, రజోగుణం, సత్వగుణం అని. అంటే ఒక రూపం ధరించిన ఏదైనా ఇది కలిగి ఉంటుంది అని. ఒక్క అనంత ఆత్మశక్తి, అంటే మళ్ళీ ఇందులో ఏమీ లేదు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అసలు ఎక్కడ ఆత్మశక్తి అని. కానీ ఆకాశతత్వం, మన చుట్టూ ఉన్నటువంటి ఖాళీ శూన్యము అని మనం భావించుకుంటున్న శక్తి. అయితే అది ఖాళీ శూన్యం అని ఎందుకు భావించుకుంటున్నాం? ప్రతి శీర్షికలో ఇంచుమించు దీన్ని చెబుతాను. మనం గ్రహించేలా అది లేదు. మనం కంటితో చూడలేం, చెవితో వినలేం, వాసన చూడలేం, మనకున్న పంచేంద్రియాల ద్వారా గ్రహించేలా అది లేదు. మనం గ్రహించేలా అంటే ఇక్కడ మన ఉద్దేశం ఏంటి? మన శరీరము గ్రహించేలా అది లేదు. కానీ మనం దాన్ని గ్రహించలేమా అంటే మన అంతరంగంలో గ్రహించగలం. మన అంతరంగంలో గ్రహించి రూఢీపరుచుకుని ఇదే శక్తి అనుభవం అని మన లోపల ముందు మనం తెలుసుకోగలిగినప్పుడు, అలా తెలుసుకోవటానికి అనువైన గ్రహణ యంత్రం ఈ శరీరం. అందుకని మనలో తెలుసుకోగలమని చెబుతున్నా. అలా తెలుసుకోగలిగినప్పుడు బయట ఉన్నది మనలో ఉన్నది ఒకటే అనేటువంటి ఏకత్వ భావన అక్కడ కలుగుద్ది. అప్పటి వరకు శరీర భావన ఉన్న మనిషికి, శక్తి భావన తెలుసుకోవాలి అనేటువంటి భావన లేని మనిషికి సహజంగా జీవితంలో అన్ని వేరువేరుగా కనిపిస్తాయి. నా శరీరం నాది, నా గొడవ నాది, నేను నాది, నా వాళ్ళు మీరు, మీది మీ వాళ్ళు, నేను వేరు మీరు వేరు. ఇది సృష్టిపరమైన సహజ సత్యము. దీన్ని ఎక్కడ కొట్టుపారేయడానికి, తీసిపారేయడానికి లేదు. శరీరము ఉన్నంత కాలం ఇలాగే జీవించాలి. ఒక సహజత్వం మనసుని అసలు అలా ఎగిసిపడనే బాకండి. సహజంగా అర్థం చేసుకోండి. ఎక్కడ అద్భుతాలు లేవు, ఎక్కడ మహిమలు లేవు, ఎక్కడ మాయలు లేవు, అంతా న్యాచురల్ గా ఉంది. న్యాచురల్ గా అంటే ఏంటి? సహజముగా. ఆ న్యాచురల్ గా అన్న పదమే నేచర్. అంత ప్రకృతి అంతా సహజత్వంగా ఉంది అని. నేచర్ అంటే ప్రకృతి. నేచర్ అంటే
న్యాచురల్ అనే పదం అంటే సహజము. కాబట్టి మీరు ఏదో గొప్పగా దాన్ని తెలుసుకుందాం అనుకున్నారనుకోండి, వక్రీకరించుకుంటాం మనమే దాన్ని. అక్కడ గొప్పతనం ఏం లేదు, ఉన్నదంతా సహజత్వమే. అది ఎంత ఉంటే అంత సహజత్వమే, ఎటువంటి గొప్పతనం దానికి లేదు. అందువలన మనం జీవించేటప్పుడు కానీ లేదా దైవీపరమైన ఆధ్యాత్మిక పరమైన మతపరమైన ఏ విషయాలను మనం తెలుసుకుంటున్నా పాటిస్తున్నా ఆచరిస్తున్నా అది భౌతిక జీవితం కంటే ఏదో గొప్పదైనది నేను చేస్తున్నాను, సాధించేస్తున్నాను, లేదా తెలుసుకుంటున్నాను, లేదా ఆవిష్కరించేస్తున్నాను అనేటువంటి ఒక ఎక్స్ట్రా భావన కలిగించుకోబాకండి. ఉన్నది మొత్తం ఒకటే సృష్టి, మొత్తంగా సృష్టి అంతా ఒకటే. మీరు ఒక సామాన్యతను అర్థం చేసుకోండి. మొత్తంగా సృష్టి అంతా ఒకటే. అందులో మనిషి ఉన్నాడు, అందులో జంతువులు ఉన్నాయి, అందులో చెట్లు ఉన్నాయి. ఇది భూమి మీద కొండలు గుట్టలు నదులు సముద్రాలు. భూమి అనేటువంటిది ఒక చిన్న గోళం. వీటిని గోళములని పిలుస్తారు, గ్రహములని పిలుస్తారు. ఉన్న పేర్లు, ఇవన్నీ పేర్లు పెట్టుకు వేలాడబాకండి. అసలు గ్రహములు, గోళములు, నక్షత్రములు ఇవన్నీ అంతరిక్షంలో భూమి లాంటివి అనేకం ఉన్నాయి. వీటిని అనేక రకాలుగా విశదీకరించారు. అవి చదువుకున్న వాళ్ళందరూ ఆ పుస్తక భాష మాట్లాడుతున్నారు. ఇప్పుడు పుస్తక భాష మాట్లాడుకుంటూ వెళ్తే, సైన్స్ చెప్పుకుంటూ వెళ్తే 1000 జన్మలు, 1,00,000 జన్మలు, కోట్ల జన్మలు ఎత్తిన విషయం తెలియదు, చదువుకుంటూ ఉండొచ్చు. అన్ని గ్రంథాలు ఉన్నాయి భూమి మీద. ప్లస్ మనం ఇంకా ఎన్ని జన్మలు ఎత్తినా కంటిన్యూటీ చదవటమే కుదురుతుంది. ఎందుకంటే రాసేవాళ్ళు రాస్తూనే ఉంటారు, అన్వేషించే వాళ్ళు అన్వేషిస్తూనే ఉంటారు. మళ్ళీ కొత్త కొత్త ఊహలు ఆలోచనలు పుడతానే ఉంటాయి. వాటిని మళ్ళీ నిరూపిస్తూ రాస్తూనే ఉంటారు, చెబుతూనే ఉంటారు. దీనికి అంతం ఉండదు, అన్ఎండింగ్ ప్రాసెస్. ఇది తెలుసుకోవడం అనేది ఎంతవరకు అంటే, ఒక మనిషి తన ఆకలికి కడుపు నిండటానికి ఆహారం తింటాడు. ఎంత తినగలడు అంటే కడుపు నిండే వరకు, అంతే. ఆకలికి సరిపోను. మరి ఆహారం ఎంత ఉంది అంటే అనంతంగా ఉంది సృష్టి అంతా. ఎప్పటి వరకు ఉంటుందంటే సృష్టి ఉన్నంత వరకు ఆహారం ఉంటుంది. నువ్వు ఉంటావా? ఉండవు. నువ్వు ఉన్నంతకాలం తింటావు. ఎంత తింటావంటే నీకు సరిపడినంత తింటావు. జ్ఞానం కూడా అంతే. నేను అనంత ఆత్మశక్తిని అని నా ప్రాణశక్తి ఎరుకును నేను పొందడానికి అవసరమైనది తెలుసుకుంటే చాలు. మిగిలిన విశ్లేషణలన్నీ విజ్ఞాన వీచికలుగా పాండిత్యానికి పనికొస్తాయి, అనుభవానికి పనికిరావు. అసలు ఎంత చెప్పబడుతున్నటువంటిదంతా కూడా ఏదైనా ఇందులో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో కూడా తెలియదు. ఏదో ఒక రోజు మళ్ళీ ఇవన్నీ మారిపోతుంటాయి. ఇప్పుడు సైన్స్ లో చెప్పబడే ప్రతి విషయము మళ్ళీ ముందుకెళ్ళినాక మార్చబడతా ఉంటుంది. ఇంకా కొత్తగా అన్వేషిస్తూ ఉంటారు, ఇంకా కొత్తగా కనుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు ఒకప్పుడు మనకి ల్యాండ్ ఫోన్లు ఉండే, వైరుల ద్వారా కనెక్షన్ ఉండేది. అందరూ డైల్ చేయడానికి నెంబర్లు ఉండే, ఏళ్ళతో డైల్ చేయాలి. ఆ ల్యాండ్ ఫోన్లో ఇంత పెద్దది ఉండేది, తెచ్చి ఇంట్లో పెట్టేవాళ్ళు. అది సత్యము అని ఆ రోజుకి అది సత్యము. కానీ డెవలప్మెంట్ జరిగింది. ఇప్పుడు మన జేబులో ఇమిడిపోయి సెల్ ఫోన్లు వచ్చినా అసలు వైరులతోనే పని లేదు, వైర్లెస్, అన్ని సిగ్నల్స్ మీద నడుస్తుంది. ఇంకా డెవలప్మెంట్ వెళ్తే ఏమవుతుందో తెలియదు, అసలు ఊహించలేం. ఎందుకంటే ల్యాండ్ ఫోన్ ఉన్న రోజుల్లో చాలా అద్భుతం దాన్ని ఆవిష్కరించడమే. అసలు వైర్లే లేకుండా సిగ్నల్స్ మీద ఫోన్లు వస్తాయని ఎవరు కలకూడగానే ఉంటారు. కానీ ఎవరో అన్వేషించారు, ప్రయత్నించారు. ఏ మార్గంలో ఉన్నోళ్ళు ఆ మార్గంలో వెళ్తారు. అప్పుడు అది పనికిరానిది అయిపోయింది, అంటే అది అసత్యం అయిపోయింది. ఇప్పుడు సత్యం ఇది అయిపోయింది. కానీ ఇప్పుడు సత్యానికి బేస్ ఆ పాతదే, దాని నుంచి అన్వేషణ ముందుకు సాగింది. అలా ఇది నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుంది. ఏ మార్గంలో అయినా, మత మార్గాల్లో అయినా కొత్త మతాలు వస్తూ ఉంటాయి. పాత మతాలు ఇంకా రిఫైన్ చేసుకుంటూ వాళ్ళ పుస్తకాలు సరి చేసుకుంటూ మళ్ళీ ఆ మతాన్నే కొత్తగా చెబుతూ ఉంటారు. పాత సరి చేసుకుంటూ ఉంటారు. దేశకాల పరిస్థితులకి సరి చేశామని కూడా చెప్పరు. అందుకే మత ఘర్షణలు వస్తూ ఉంటాయి. ఎవరి మతం వాళ్ళు గొప్పదంటారు, ఎవరి మార్గం వాళ్ళు గొప్పదంటారు. అలా దైవ విధానాలు అనేక దేవుళ్ళు పాత నుంచి ఉన్నారు, మధ్యలో కొత్త దేవుళ్ళు యాడ్ అవుతున్నారు, ఇప్పటికీ ఇంకా కొత్త దేవుళ్ళు యాడ్ అవుతానే ఉన్నారు. అలా ఎప్పటికీ కొత్త దేవుళ్ళు యాడ్ అవుతానే ఉంటారు. ఎందుకని? అసలు దేవుళ్ళని తయారు చేసుకుంది మనిషి, వస్తువులు తయారు చేసుకున్నట్టు. ఇప్పుడు ఒక ల్యాండ్ ఫోన్ డెవలప్ అయ్యి సెల్ ఫోన్ కింద కన్వర్ట్ అయిపోయి సిగ్నల్స్ మీదకి వెళ్ళిపోయి జేబులో ఇమిడిపోయేంత చిన్న సైజుకి వచ్చేసింది. ఇంకా ఎంత అభివృద్ధి వస్తుందో తెలీదు ముందుకెళ్తే. అసలు ఆ ముందుకెళ్తే ఇంకేం జరుగుతుందో.
అలా ప్రతి వస్తువులోనూ ప్రతి విషయంలోనూ భూమి మీద ఇంకా డెవలప్మెంట్కి వెళ్తానే ఉంది, అన్ని మార్పులకు లోనవుతానే ఉన్నాయి. అలాగే మనుషులే ఏర్పరచుకున్న మతము, దైవత్వము, దైవీ విధానాలు కూడా మార్పులకు లోనవుతూనే ఉన్నాయి, అన్ని మార్పులకు లోనవుతూనే ఉన్నాయి. ఒకప్పుడు మహాత్ములు, ఋషులు, మునులు, యోగులు, ఇప్పుడు శంకరాచార్యుల వారు లాంటి వారిని తీసుకుంటే భారతదేశము మొత్తము, అంటే భారతదేశం ఇప్పుడు చాలా పెద్దది ఉండేది, తర్వాత విడిపోయినాయి అన్ని. అనేక మనలోంచి భారతదేశంలోంచి అనేక దేశాలు విడిపోయినాయి. పాకిస్తాన్ అని, బంగ్లాదేశ్ అని అలా విడిపోయినాయి, చాలా పెద్దది, విడిపోతూ వస్తున్నాయి. సరే, అది కాలంలో జరుగుతుంది. అలా విడిపోయినటువంటి ఆయన కాలంలో కలిసి ఉన్నటువంటి భారతదేశం మొత్తం పర్యటించి ఆయన కాలినడకన 4 సార్లు చుట్టూ వచ్చారండి. ఏంటంటే ఆత్మ సిద్ధాంతాన్ని నిరూపించారు. నిరూపించడం అంటే ఏంటి, ఎవరు వాదోపవాదాలు కాదు, అప్పటిలోనే సుమారుగా చెబుతారు 72 విధానాలలో దైవత్వాన్ని చెబుతున్నారు, 72 రకాలుగా, ఇంకా ఎక్కువై ఉండొచ్చు. ఇది ఒక ఊరికనే ఒక అంకె సంఖ్య. మనం అప్పుడు లేనప్పుడు అంకెలు సంఖ్యలు పట్టుకోకూడదు, విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనకి ఇప్పుడు అర్థం అవడానికే తప్ప నిజ నిరూపణకి కాదు, ఎవరితో వాదోపవాదాలకి కాదు, అసలు చర్చలకి కాదు, కేవలం మనకు అర్థం అవడానికి. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ఎప్పుడూ ఉంది, ఒక అజ్ఞానం ఉంది, ఒక విరోధం ఉంది, ఒక విభేదం ఉంది. అది అన్ని మార్గాలలో ఉంది, దైవత్వంలోనూ ఉంది, భౌతికంలోనూ ఉంది, మతపరంగానూ ఉంది, మానవుడు సింగిల్ ఇండివిజువల్ పరంగానూ ఉంది. ఎప్పుడు ఘర్షణలో ఉంది. ఎందుకని అన్నిటికీ కారకుడు మనిషే. ఆ మనిషి బుద్ధి ఎప్పుడూ ఒకటే, అందులో మంచి ఉంది, చెడు ఉంది. ఇప్పుడు శంకరాచార్యుల వారు ఆత్మ సిద్ధాంతాన్ని చెప్పడం, ఆత్మ సిద్ధాంతం అని ఒక పేరు పెట్టాలని కాదు ఆయన చెప్పింది. యూనివర్సల్ గా ఉన్న శక్తి ఒకటే అని, దానికి ఆత్మ అని పేరు పెట్టారు, దానికి బ్రహ్మము అని పేరు పెట్టారు. అయితే వారు చెబితేనే అది అప్పటి నుంచే మొదలైందంటే కాదు, వారికి ముందు నుంచి అనాదిగా ఉంది అంటే వేదములు అంటారు. కానీ అవి ఎవరు రచించారో ఎవరికి తెలీదు, వాళ్ళ పేర్లు రాసుకోలేదు, వాళ్ళ గురించిన చరిత్రలు వ్యాప్తిలో లేవు. అందుకని అపౌరుషేయములు అన్నారు, పురుషులు ఎవరు రచించినవి కాదు అని. అంటే తెలియనప్పుడు ఏం చెబుతాం, తెలియదని చెప్పారు చక్కగా, అంతే. దానికి ఎవరి అర్థాలు వాళ్ళు తీసుకుంటారు. దేవుడు చెప్పాడని కొందరు, దేవుడు ఎలా చెబుతాడని కొందరు. ఇక్కడ వాదోపవాదములు మనం పొందవలసినటువంటి స్థితిని కోల్పోతాం. వాదోపవాదములు ఉన్న మనిషి అసలు పనికిరాడు. ఇక్కడ కేవలం అర్థం చేసుకోవడానికి అయినప్పుడు చర్చే ఉంది అందులో. అసలు అది నిజమా కాదనే మాట పుట్టదు, కేవలం అర్థం చేసుకుంటూ వెళ్ళిపోతాం, మనకు అర్థం అవటానికి అంతే. దేన్ని బలపరచడానికి కాదు, దేన్ని కించపరచడానికి కాదు. దేన్ని బలపరిచినా నువ్వు బయటకు వెళ్ళిపోయి నిన్ను నువ్వు కోల్పోతావు. బయట ఒక వ్యాపకం లాగా ఒక వ్యాపారం చేసుకుని, వ్యాపారం చేస్తే కనీసం డబ్బన్న వస్తుంది. దీన్ని ఒక వ్యాపకంగా పెట్టుకున్నావు అంతే, కాలక్షేపంగా అవునంటాం కాదంటాం వాదించడం, ఏదో ఒక దాన్ని పట్టుకొని ఆలాడటం. దానివల్ల ఏమైందండి, ఏమీ అవ్వలేదు. నీ సమయం నువ్వు వృధా చేసుకొని నీ ఆయువును చంపేసుకుంటున్నావు. నువ్వే నీ ఆయువుని గడిపేసుకుంటున్నావు, కాలం గడిపేసుకుంటున్నావు, చావుకు దగ్గరికి వెళ్ళిపోతున్నావు అంతే. నువ్వేం పొందట్లా. నువ్వు ఒక మతపరంగా కానీ, ఒక దైవపరంగా కానీ, ఒక జ్ఞానపరంగా కానీ ఏ విషయంలోనైనా బయటకు వెళ్ళి అవును అని సమర్థిస్తూ దాన్ని పట్టుకు ప్రచారాలు మొదలుపెట్టినా, కాదు అని సమర్థిస్తూ దాన్ని పట్టుకొని విరోధాలు విభేదాలు మళ్ళీ ఈ ప్రచారాలు మొదలుపెట్టినా, ఇతరులతో ఘర్షణ పడినా, నీకు నువ్వు హీరో అనుకున్నా, హీరోయిన్ అనుకున్నా, నీ ఫోటోలు నువ్వే వేసుకొని పెద్ద పెద్ద చర్చలు డిబేట్లు పెట్టినా, దాని వలన ఒరిగింది ఏంటంటే ఏమీ లేదు, నీ టైం పాడు చేసుకున్నావు అంతే. కాలము వృధా అయింది. అటువంటి విన్నా వృధా అయింది, అటువంటి చూసినా వృధా అయింది. అందుకే మహాత్ములు చక్కగా చెప్పారు, చెడు వినకు, చెడు చూడకు, చెడు చేయకు. అసలు చెడు అంటే ఏంటి అంటే, నాకు ఉపయోగపడంది ఏదైనా చెడే. ఉపయోగపడకపోగా నా సమయాన్ని వృధా చేసి, నా బుద్ధిని పాడు చేసి, నా అంతరంగాన్ని పాడు చేసి, నన్ను చపల చిత్తుడుగా చపల చిత్తురాలిగా ఎటో లాక్కెళ్ళిపోయేది, నా అంతరంగంలో నన్ను స్థిరత్వంతో ఉండనివ్వకుండా పక్కకు లాక్కెళ్ళిపోయే ప్రతి విషయము చెడే. అది నువ్వే ఆలోచించుకున్నా. అందుకే అధిక జ్ఞానము కూడా ప్రమాదము అని చెబుతున్నాను. ఏం చేస్తాం తెలుసుకుని, సృష్టి గురించి మొత్తం ఎవరి వివరణలు వాళ్ళు ఇచ్చారు. అన్ని మతాల వాళ్ళు మొత్తం సృష్టి గురించి వివరణ ఇచ్చారు. ఏ మతంగా మతం వాళ్ళు ఆ సృష్టి వివరాలన్నీ మాకు తెలుసని రాసేశారు.
సృష్టి ఎలా ఏర్పడిందో రాసేశారు, ఎన్ని అయిపోయినాయో రాసేశారు, సుమారుగా మనిషి మానవ జాతి ఎప్పటి నుంచి వచ్చిందో రాసేశారు, అన్ని రాసేశారు. కానీ ఎవడు నిరూపిస్తాడు? ఎవడు నిరూపిస్తాడు? ఓ 1000 కోట్ల సంవత్సరాల నుంచి సృష్టి సాగుతుంది అన్నారు. కాదు 800 కోట్లు ఇంకో ఆయన అన్నాడు, ఇంకో ఆయన వచ్చి 500 కోట్లు అన్నాడు, ఇంకో ఆయన అబ్బాయి అసలు లేదండి నిన్న స్టార్ట్ అయిందో 1 కోటి సంవత్సరాలు అన్నాడు. ఈయన ఉన్నాడు అప్పుడు, ఈ చెప్పిన వాళ్ళు ఉన్నారా? ఇవన్నీ ఊహాత్మకత. దానికి ఆధారం ఏంటి అన్నప్పుడు ఎవరికాళ్ళు ఏ ఆధారాలు ఎత్తుక్కున్నారో, ఒకవేళ అది నిజమైన అబద్ధమైన దాంతో మనకు ఉపయోగం లేదనే సత్యాన్ని మీరు గ్రహించగలిగితే మిమ్మల్ని మీరు తరింపజేసుకోగలుగుతారు. తరింపజేసుకోవడం అంటే ఏంటి? సత్యాన్ని తెలుసుకోవడం అంటే కాదు. మా వాదన ఇది, మా సాధన ఇది, మా పద్ధతి ఇది అని అవి వాదించుకుంటూ పోయావనుకో, ఇప్పుడు ఇది పోయింది. ఆహార పదార్థాల్లో ఏవి గొప్పవి, ఎందులో ఏ విటమిన్లు ఉన్నాయి, ఏ మినరల్స్ ఉన్నాయి, ఏ ఖనిజాలు ఉన్నాయి, ఏ కూరగాయలు ఏమున్నాయి, ఏ తిండి పదార్థంలో ఏమున్నాయి, ఏ సిరిధాన్యాల్లో ఏమున్నాయి, లేదా ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ వెళ్తున్నావు. కానీ నువ్వు ఎందుకు భోజనం చేయట్లే. నువ్వు ఆహార పదార్థం తిననప్పుడు ఆహార పదార్థాల విశ్లేషణలు ఎన్ని చేసుకుంటా ఎన్ని తెలుసుకున్నా నీకు ఉపయోగం లేదు, ఎదుటోడికి ఉపయోగం లేదు. ఎవరికి ఉపయోగం ఉందంటే అసలు తెలుసుకోకపోయినా తినేసినోడికి ఉపయోగం ఉంది. తిన్నాడు కాబట్టి వాటిలో ఉన్న ఎన్ని శరీరానికి దక్కుతాయి, ప్రస్తుతానికి ఆకలి తీరుద్దాడు, బతుకుతాడు. తినకుండా చెప్పుకుపోయేవాడు వలన ఉపయోగమే ఉంది. అందుకని ఇక్కడ చెప్పటం అసలు ప్రధానం కాదు. ఇప్పుడు నేను చెప్పేది కూడా ప్రధానం కాదు. నేను క్లియర్గా చెబుతున్నా, నేను సంపూర్ణమైనటువంటి నిశ్శబ్ద మౌన స్థితిలో సంపూర్ణంగా ఉండలేకపోతున్నాను. అంతటి జ్ఞానం ఇంకా నాకు రాలేదు, అంతటి నిశ్చలత నాకు రాలేదు. ఆ నిశ్చలత కోసం, ఆ ప్రశాంతత కోసం, నాలో నేను ఉండటం కోసం, నాతో నేను ఉండటం కోసం, ఆ మానసిక స్థితిని పొందటం కోసం ప్రస్తుత నా జీవితంలో కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. నా భార్య ఉంది, నా కుమార్తె ఉంది, నా కుమారుడు ఉన్నాడు. నా బాధ్యతలు నేను చూడవలసిన వాళ్ళు ఉన్నారు. ఈ బాధ్యతలు నిర్వర్తించుకుంటూ కుటుంబ భావన నేను ఉండాలి, ఉంచుకోవాలి, నేను జీవితం గడపాలి. దానికి మాకు అన్ని అవసరమే. ఒక మనిషికి ఏం అవసరమో అవన్నీ మాకు అవసరాలు. అందుకని వాటితో జీవిస్తూ అవన్నీ నెరవేర్చుకుంటూ, అవన్నీ మంచిగా మాత్రమే నెరవేర్చుకుంటూ, చిన్న తప్పు కూడా మేము ఎవరూ చేయం, మా ఇంట్లో కూడా వాళ్ళు కూడా ఎవరు చేయరు. అటువంటి స్థితిని తెచ్చుకున్నాం. ఇతరుల ధనాన్ని ఆశించటం కానీ, ఇతరుల మీద నిందలు వేయటం కానీ, ఇతరులు జోక్యం కల్పించుకోవటం కానీ, అసలు ఇతరుల విషయాల్లోకి వెళ్ళటం కానీ మా ఇంట్లో ఎవరూ చేయం. అసలు నేను జీవితకాలం మౌనం అని పెట్టుకున్నా. మా వాళ్ళు కూడా ఏదో చదువుకుంటున్నారు, ఫ్రెండ్స్తో తిరుగుతా అలా ఉంటారు. కానీ ఇంచుమించు అందరం జీవితకాలం మౌనమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేము ఎవరింట్లకే ఫంక్షన్లకి తిరుగుతాలు వెళ్ళాం. ఎప్పుడైనా ఏం పిల్లలతో సినిమాలకు వెళ్ళటం తప్ప మా ఇంట్లో మేము ఉంటామే. పిల్లలు కూడా వాళ్ళ చదువులు, వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళదేదో చేసుకోవటం తప్ప మిగిలిన మేము ఎక్కడికి పరుగులు పెట్టాం. ఎందుకని అంటే ఇదంతా ఒక స్టెప్ బై స్టెప్ ఇలాగే సాగుతుంది. నువ్వు ప్రాపంచిక వ్యవహారాలు తగ్గించుకోవాలి. అవి తగ్గిపోతే ఆటోమేటిక్గా జ్ఞానం పెరుగుతుంటే, నీలో ఆధ్యాత్మికత అభివృద్ధి చెందుతుంటే నీకే అటువంటి పరిస్థితులు సృష్టి కల్పిస్తుంది. నీ లోపల కూడా అవి యాక్సెప్ట్ అవుతాయి. ఇప్పుడు నాకు పరిస్థితులు కల్పించబడినాయి. ఆ పరిస్థితులు కల్పించబడటం వల్ల నేను జీవితకాలం మౌనం అని పెట్టుకున్నాను. నేను కావాలని పెట్టుకోవాలా. కానీ జీవితకాలం మౌనం అని పెట్టుకున్నాక 5 ఏళ్ళు హాయిగా గడిచిపోయింది. ఇప్పుడు 6వ సంవత్సరం నడుస్తుంది. దానివల్ల నా కుటుంబ సభ్యులకు కూడా ఇతరులతో ఉన్నటువంటి అన్ని తగ్గించుకోవాల్సి వచ్చింది. తగ్గిపోయింది. నేను ఎప్పుడో జీవితకాలం మౌనం అన్నానో మేము వెళ్ళాము, మా ఇంటికి రారు ఎవరు, మేము ఎవరింటికి వెళ్ళాం. ఇంకా ఫంక్షన్లు, గొడవలు, చుట్టాలు, స్నేహితులు ఇవన్నీ ఆగిపోయినాయి. మొత్తం ఆగిపోయినాయి ఒక్కదానికే. పిల్లల వరకు వాళ్ళు చదువుకుంటున్నప్పుడు వాళ్ళకున్న ఫ్రెండ్స్ ఎవరో వాళ్ళతో గడుపుతారు ఎప్పుడు బయటకు వెళ్ళినప్పుడు. అంటే ఇక మా జీవితం ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిపోయిన జీవితం 5 ఏళ్ళు గడిచిపోయింది. 6వ సంవత్సరం వచ్చింది. జస్ట్ కూరగాయలు, కిరాణా సరుకులు, మందులు తెచ్చుకోవడానికి అవసరమైనప్పుడు మార్కెట్కి వెళ్ళి తీసుకురావటం తప్ప, అది కూడా నేను, నా భార్య అసలు ఎక్కడికి వెళ్ళదు. ఇంట్లో పనులుగా ఉన్న పని మనిషి వస్తే వాళ్ళతో మాట్లాడుకు చేయించుకుంటుంది తప్ప సహజ జీవితమే మనుషులతో అవసరం లేని, మాటలతో అవసరం లేనిది అయిపోయింది. అంటే తగ్గిపోయినాయి. మాట్లాడలేదని తగ్గిపోయినాయి. ఎందుకని అటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. సృష్టి నీ నడకకు తగ్గట్టు నేను నడిపిస్తుంది. అది కొన్ని మనం చెడును మంచి అని మనం ఎస్టిమేషన్ వేసుకుంటూ ఉంటాం. కాదు, బుద్ధి కర్మానుసరినే.
మనకు ఏర్పడేవన్నీ ఎలా ఉంటాయంటే మన యొక్క అంతరంగంలో బుద్ధి ఎలా ఉందో అటువంటి కర్మలు మనం చేసేలా అటు తీసుకెళ్తుంది సృష్టి. మనకు ఆలోచనలు అలాగే పడితే సృష్టి మనకు అటువంటిదే కల్పిస్తుంది పరిస్థితులు. కానీ మాకు కల్పించబడిన పరిస్థితులు బాహ్యం నుంచి చూస్తే చాలా చెడ్డ పరిస్థితులు, చాలా దుష్ట పరిస్థితులు, చాలా బాధాకరమైన పరిస్థితులు, ఏది బాహ్యం నుంచి చూసిన వాళ్ళకి. కానీ మా వైపు నుంచి చూస్తే అద్భుతమైన పరిస్థితులు, హాయిగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, అసలు ఎవరితో గొడవ లేదు, తినడానికి ఉండటానికి లోటు లేదు. అలానే ఆకాశంలో ఎగిరిపోవాలి, చిందులేయాలి, లగ్జరియస్ గా బతకాలని అసలు కోరికే లేదు. కానీ సంపూర్ణంగా ఒక రమణ మహర్షి వారిలో అలా స్థిరంగా కూర్చోగలిగిన పోలిక కాదు. అసలు వారి కాలి ధోటికి సరిపోను, నేను ధూళి కణానికి సరిపోను, వారి కాలికి అంటుకున్నటువంటి ఒక మట్టి రేణువుగా కూడా సరిపోను. నేను విషయానికి చెబుతున్నా. అలా స్థిరంగా అసలు సంపూర్ణంగా స్థిరంగా కూర్చోగలిగిన మానసిక స్థితి రాలేదు. కానీ స్థిరంగా కూర్చుంటాం ఇంట్లో 5 ఏళ్ల నుంచి. ఏదైనా చెప్పాక కూరగాయలు, కిరాణా సరుకులు, మందులు లాంటి పనులు, అది కూడా 10 రోజులకో వారంకోసారి వెళ్ళొస్తాను. మా పిల్లలతో మాట్లాడుకుంటాం తప్ప ఇంకెవరితో సంబంధం లేదు. అసలు మేము 4 మేము 5 అంటే మేము 4 5 అంటే మా అత్తగారు మా ఇంట్లోనే ఉంటున్నారు, వృద్ధాప్యం, ఆవిడ చూసేవారు ఎవరు లేరు, మా ఇంట్లోనే ఉంచుకున్నాం. మేము 5 అంతే. మళ్ళీ ఈ 5 కూడా నేను మాట్లాడేది చాలా తక్కువ మా పిల్లలతో కూడా. ఆ పిల్లలు మా భార్య వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే దానంతటా అది జీవితం ఏర్పాటుగా వచ్చేసింది, అసలు ప్రయత్నం లేదు అక్కడ, అప్రయత్నంగా జరిగింది నాకు. అయితే ప్రయత్నం ఉంది ఏంటి అంటే చిన్నతనం నుంచి సుమారు 40 ఏళ్ల నుంచి కనపడిన ప్రతి పుస్తకం చదువుకుంటూ అసలు ఈ దేవుడు ఎవరు, ఈ దేవత ఏంటి, గురువులు ఏంటి, మతాలేంటి, మార్గాలేంటి అనేది చూసుకుంటూ వెళ్తాను. అయితే అప్పుడు నమ్మకంతో బయలుదేరాను. నిజంగా దేవుడు అన్నాడని అందరిలాగే నమ్ముతూ బయలుదేరాను. మా ఇంట్లోనూ దేవుడు ఉందని పుట్టిన కాడి నుంచి. అలా నమ్మకంతో బయలుదేరినాక తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఏర్పడింది. బయలుదేరింది చుట్టూరు చెప్పింది. నమ్మకం అంటే ఏముంది, అందరూ చెప్పారు, నేను వాళ్ళు నమ్ముతున్నారు, నేను నమ్మాను. కొబ్బరికాయ కొట్టంటే కొట్టాను, నమస్కారం పెట్టంటే పెట్టాను. కానీ ఆ అన్వేషణలో ముందుకెళ్ళి ప్రపంచంలో అనేక గ్రంథాలు దొరుకుతున్నాయి మన చుట్టూ. వాటిని చదువుకుంటూ అనేక మంది గురువులు ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్తూ అసలు అనేక మతాలు ఉన్నాయి, ఆ మత ప్రార్థనాలయాలు ఉన్నాయి, ఆ మతాలకు సంబంధించిన పెద్దలు ఉన్నారు. అక్కడికి వెళుతూ అవి తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలిగింది. ఆ జిజ్ఞాసలో ప్రయాణిస్తూ అనేకం తెలుసుకుంటూ అందులో ఉన్నటువంటి అనేక వ్యవహారాలు అర్థం అవడం మొదలైంది. డెప్త్కి వెళ్ళినాక తెలుసుకోవటం అంటే అంతేగా. అలా అలా ఆఖరికే అది ఎక్కడికి వచ్చిందంటే నాలోకి నేనుకు వచ్చేసింది. నువ్వేది తెలుసుకోవాలనుకుంటున్నావో అదంతా నీలోనే ఉన్న ప్రాణశక్తి చాలా సింపుల్గా వచ్చేసింది. అయితే ఈ ప్రయాణం ఇంత సింపుల్గా రావడానికి 40 ఏళ్ళు పెట్టింది. కానీ ఇలా జరిగిన ప్రయాణంలో ప్రయత్నం నాది ఉందా అంటే ఏమో, అసలు ప్రయత్నం ఏముందో చెప్పలేను. నమ్మకం, ఇంట్లో దేవుడు ఉన్నాడు, ఆల్రెడీ దేవుడు ఇంట్లో చేస్తున్నారని మనకు చెబుతున్నారు. కాబట్టి ఉన్నదానికి నమస్కారం పెట్టంటే పెట్టినప్పుడు నమస్కారం పెట్టడం ప్రయత్నంలా కనపడుతుంది. కానీ అప్రయత్న ప్రయత్నం, చుట్టూ ఎలా ఉన్నారో ఏముందో దానికి స్పందించుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలా సాగిన దాంట్లో తెలుసుకోవాలనే జిజ్ఞాస కూడా అప్రయత్నంగానే వచ్చింది. వస్తే దానికి సంబంధించిన అవకాశాలన్నీ అక్కడ ఉన్నాయి. పుస్తకాలు ఉన్నాయి, మహాత్ములు ఉన్నారు, గురువులు ఉన్నారు, మతాలు ఉన్నాయి. లేకపోతే నేను ఎలా తెలుసుకుంటాను, మీరు ఎలా తెలుసుకుంటారు? అవన్నీ తెలుసుకుంటూ సాగుతానని కుటుంబ జీవితం, భౌతిక జీవితం ఏమి అశ్రద్ధ చేయలే. అశ్రద్ధ ఏముంది, మామూలుగా బతికేశాను అందరిలానే. మళ్ళీ సినిమాలు, షికారులు, స్నేహితులు, అలాగే తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువర్గం, బంధుత్వాలు. నా 51వ సంవత్సరం వరకు సంపూర్ణంగా అందరూ ఉన్నారు. పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, చుట్టూ బంధువర్గాలు ఉన్నాయి, అన్నీ అందరూ ఉన్నారు. 51వ సంవత్సరంలో పరిస్థితులు, అంటే పరిస్థితులే మొదటి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అదేం హఠాత్తుగా జరిగింది కాదు. ఇది ఎలాగే జరుగుతుంది అనే ఊహ లేకపోయినా పరిస్థితులు ఉన్నాయి, మన ఒక వైపుకి తీసుకెళ్తున్నాయి. అయ్యాని నా తల్లిగారు నాకు చిన్నప్పుడు నా 5వ ఏటో 6వ ఏటో చనిపోయారు. ఇంకో తల్లిగారు పెంచారు. అలా మా పరిస్థితులు నడుస్తూనే ఉన్నాయి. ఆ నడుస్తూ వచ్చిన పరిస్థితులు అలా వెనక నుంచి వస్తున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు అంటే 51వ సంవత్సరం వచ్చేటప్పటికి ఒక బలీయతను, అంటే పండు పక్వానికి వచ్చినట్టుగా. ఓ చెట్టుకి ఏమవుద్ది, ముందు చెట్టు ఉంటుంది, ఆ చెట్టు ఎదుగుద్ది, ఎదిగినాక పెద్ద పెద్ద కొమ్మలు వేసుకుంటుంది, రెమ్మలు వేసుకుంటుంది, ఆకులు, పువ్వులు, కాయలు, అలా ముందు పువ్వులు వస్తాయి. ఆ పువ్వుల్లో
కొన్ని పూతగా రాలిపోయి పిందులు అవుతాయి. ఆ పిందులు కొంచెం కొంచెం ఎదుగుతూ కొన్ని పిందులుగా రాలిపోయి కాయలు అవుతాయి. కొన్ని ఆ కాయలు కొన్ని కాయ దశలో రాలిపోతూ మళ్ళీ కొన్ని పక్వ దశకు వచ్చి పండు అవుతాయి. అలా అనేక విషయాలతో సాగుతున్న జీవితం 51 సంవత్సరాల వయసుకి ఒక సమస్యలో పక్క దశకు వచ్చింది. ఆ సమస్యకి ఇక దారేంటి అంటే ప్రశాంతంగా హాయిగా ఆధ్యాత్మిక మార్గపు విధానంలో ఘర్షణలు పడకుండా సాగాలంటే జీవితకాలం మౌనం అని పెట్టుకుంటే హాయిగా ఉంటుంది అని ఒక సొల్యూషన్ వచ్చింది. ఇక్కడ నిజం చెబితే అది భౌతికంగా అయితే యుద్ధం చేయలేక గెలవలేక ఒక చవటనో ఒక అసమర్థుడనో చెప్పాలి. కానీ ఆధ్యాత్మికతలో అదే నాకు ఉపయోగపడింది. ఆ విషయం ప్రశాంతంగా 5 ఏళ్లు గడిపాక తెలిసింది, ఇంకా బాగా తెలిసింది, ఇంకా బాగా అర్థమైంది. ఇంకా నాలోకి నేను వెళ్ళడానికి బోల్డ్ సమయం దొరికింది. ప్లస్ జీవితకాలం మౌనం అనకపోతే అనేక సమస్యలు ఉన్నాయి. అది బయట వాళ్ళకి అర్థం కాదు, మరి అది అనుభవించిన వాడికి అర్థమవుద్ది. కాబట్టి ఈ సమస్యలకి ఒకటే సమాధానం, సొల్యూషన్, జీవితకాలం మౌనం. ఎవరు రావద్దు, నేను ఎక్కడికి రాను. అలాంటి సిచ్యుయేషన్స్ వచ్చిన జీవితంలో అది ప్రకృతి మనకు చేసిన సహకారమే. నడవడానికి కాళ్ళు ఎలా ఇచ్చిందో, పనిచేసుకోవడానికి చేతులు ఎలా ఇచ్చిందో, చూడటానికి కళ్ళు ఎలా ఇచ్చిందో, వినడానికి చెవులు ఎలా ఇచ్చిందో, మొత్తం శరీర అవయవాలు ఎలా ఇచ్చిందో, జీవన పరిస్థితులు కూడా మన బుద్ధిని బట్టి, మన సంస్కారాలను బట్టి, మన గుణాలను బట్టి అవి ఏర్పడుతూ ఉంటాయి. ఇందులో లాభ నష్టాలు బేరీజు మనం అనుకున్న భావనలు వేసుకుంటాం. డబ్బు మీద ఆసక్తి ఉన్న వాళ్ళు డబ్బు పోతే నష్టపోయాను అనుకుంటారు. డబ్బు పోవడం అనేది ఇంకోటి ఏదో తెచ్చి ఉంటుంది ఇంట్లోకి. ఇక్కడ అంతా సమతూకంగా ఉంటుంది. నువ్వు బ్రతికున్నంత కాలం నువ్వు అనుభవించేవన్నీ కలిపితే 100% థియరీ. 100% థియరీ అంటే నువ్వు ఒకటి పొందితే ఒకటి కోల్పోతావు. ఎక్కడో చోట ఒకటి పోయింది ఉంటుంది, చూసుకో. ఏదో పొందేవు, లాభం వచ్చింది అనుకున్నావు, పోయింది కూడా ఉంటుంది. ఎక్కడో పోయింది ఉంది అనుకున్నావు, పోగొట్టుకున్నాను అనుకున్నావు, వచ్చింది కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషి జీవితంలో ధనం ఒక్కటే కాదు, ధనంతో అనేక విషయాలు ఉన్నాయి. ఆరోగ్యం ఉంది, అనారోగ్యం ఉంది, కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, మానసిక సంతోషాలు ఉన్నాయి, కుటుంబ సంతోషాలు ఉన్నాయి, శారీరక సుఖాలు, మానసిక సుఖాలు, అలా కొన్ని వందల వేల విషయాల కలయిక మనిషి జీవితం. ఇవన్నీ బాగుంటే ఐశ్వర్యము, అది నిజమైనటువంటిది. అన్ని బాగుండాలి. ధనం ఎందుకు? వస్తువుల కొరకు. ఆరోగ్యం ఉండాలి, ఆనందం ఉండాలి, కుటుంబ సుఖం ఉండాలి. ఇలా ఉండాలి అంటే అన్నింటినీ అంగీకరించేటువంటి ఒక సుఖ మనస్తత్వం నీకు ఉండాలి తప్ప అన్ని నీకు అనుకూలంగా జరగటం కాదు. పిల్లలకు కొంచెం మార్కులు తక్కువ వస్తేనే బుర్రపాటు చేసేసుకునేటువంటి తల్లిదండ్రులు ఉన్న రోజులు. ఆ పిల్లలు బుర్రపాటు చేసేస్తారు, ఏళ్ళ తలకాయలు పాటు చేసుకుంటారు. కాదు, ఎక్కడికక్కడ జీవితాన్ని ఎంత సామర్థ్యం ఉందో అంత అనుభవించుకుంటూ తృప్తి చెందుకుంటూ వెళ్ళిపోవడం. జీవితంలో ప్రతి సెకను అత్యద్భుతమైంది. జీవితంలో ప్రతి సెకను ఇవ్వబడింది జీవించటానికి. జీవం జీవిస్తుంది అంతే తప్ప జీవం చదువుకోవటానికో, జీవం డబ్బు సంపాదించుకోవటానికో, జీవం రకరకాల పనులు చేయడానికో రాలేదు. జీవం జీవిస్తున్నప్పుడు ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఇక్కడ జీవం తనను తాను అనుభవిస్తూ జీవిస్తుంది. నేనున్నానన్న ఎరుకను అనుభవించుకుంటుంది అంతే. ఆ జీవత్వపు ఎరుక మనకు లేదు కనుక, ఆ శక్తి తత్వాన్ని మనం గ్రహించలేదు కనుక శరీర భావనలు అన్ని లాభ నష్టాలు అనుకుంటా వెళ్తాం. అలా ఒకవేళ నువ్వు అనుకున్న జ్ఞానంలోకి వెళ్ళి ముందుకెళ్ళి చూస్తే లాభ నష్టాల్లో నువ్వు నష్టం లేని లాభాన్ని, లాభం లేని నష్టాన్ని పొందటం కుదరదు. నీకు నష్టం వచ్చింది అనుకున్నావు, ఇంకోటి ఏదో లాభం వచ్చి ఉంటుంది. నీకు లాభం వచ్చింది అనుకున్నావు, ఇంకో చోట ఎక్కడో నష్టం వచ్చి ఉంటుంది. అది నువ్వు చూసుకోవటమే జ్ఞానం. అంత విశాల దృష్టి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు డబ్బు మీద పూర్తి ఏకాగ్రత ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, మిగిలిన విషయాలు చూడరు. ఎవరేమైపోయినా పర్వాలేదు, పిల్ల ఎలా ఉన్నా పర్వాలేదు, ఆరోగ్యం ఎడిపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఆరోగ్యం ఇప్పుడు పోదుగా, ఇమ్మీడియట్ గా ఎప్పుడో వస్తుంది హార్ట్ అటాక్. ఇప్పుడు నుంచి ట్రై చేసి మనం రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు జీవించుకుంటే అదే 50కో 60కో హార్ట్ అటాక్ అని కొట్టుద్ది. ఈ లోపల మనం మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నామని అనుకుంటాం. దీని ఫలితం అప్పుడు వస్తుంది. అంటే దీని విషయానికి చెబుతున్న ఒక విశాల దృక్పథం, విశాల దృష్టి ఉంటే సమతూకం అర్థమైపోతూ ఉంటుంది. ఇక్కడంతా సమతూకమే ఉంది. శరీరపరంగా సుఖదుఖాలు ఏ జీవైనా సమానంగానే అనుభవిస్తాడు. కానీ అదొక ఇంద్రజాల మహేంద్రజాలంగా జ్ఞానం లేకపోవడం వలన నేనేదో వాళ్ళేదో ఎక్కువ అనుభవించారు, నేనేదో తక్కువ అనుభవించాను, లేదా నేనేదో ఎక్కువ అనిపించాను, వాళ్ళు ఏదో తక్కువ అనుభవించారు అనేటువంటి ఒక ఇంద్రజాల సృష్టి, ఇంద్రజాల భావనలో ఇరుక్కుపోతాడు మనిషి.
కాదు, అన్నీ అర్థమవుతాయి. కాస్త ప్రశాంతంగా ఉండండి, కాస్త విశ్రాంతిగా ఉండండి, కాస్త నిశ్శబ్దంగా ఉండండి, కాస్త నిశ్చలంగా ఉండండి. దేన్ని సమర్థించబాకండి, దేన్ని ద్వేషించబాకండి. అది ఏదైనా మీరు నిజమని నమ్మినా సమర్థించాల్సిన అవసరం లేదుగా. ఒక విషయం మీకు నిజం అనిపించింది అనుకోండి, ఆ విషయాన్ని పట్టుకుని దానికి జెండాలు పెట్టి, రంగులు పెట్టి, దానికి పేర్లు పెట్టి అది సమర్థించుకుంటూ దేశం అంతా తిరగాలి. ఎవరు చెప్పారు తిరగమని? నేను ఎవరు చెప్పారు? ఇప్పుడు మీరు అన్నం తింటారనుకోండి, ఎవరన్నమే మంచిది, బియ్యమే మంచిది అని ప్రపంచం అంతా తిరుగుతారేంటి? వరి మతం పెట్టుకొని. గోధుమలు తినేవాళ్ళు గోధుమలు మతం పట్టుకొని గోధుమలు దేవుణ్ణి పెట్టుకొని, వరి తినేవాళ్ళు వరి మతం పెట్టుకొని వరి దేవుణ్ణి పెట్టుకొని, అలా ఎవరు ఏది తినేవాళ్ళు ఆ దాన్నే మతంగా దాన్నే చెప్పుకుంటూ వెళ్తే అర్థం ఉంది అసలే ఉన్నాయి. ఎవరికి ఏది నచ్చితే తింటారు. తిండిలోనే ఎవరికి ఏది నచ్చితే తింటున్నప్పుడు భావాలకు ఇంకేముంది, ఎన్ని భావాలైనా తయారు చేసుకుంటారు. ఎవరికి ఏ భావం నచ్చితే అందులో పోతారు. ఇది ప్రకృతిలోని ఒక చిన్న అంశం అంతే. దీన్ని అసలు భారీ ఎత్తులో చూడకుండా, మతం మీకంటే ఎప్పుడు గొప్పది కాదు, ఆ మతకు సంబంధించిన దేవుడు మీకంటే ఎప్పుడు గొప్పవాడు కాదు, ఆధ్యాత్మికత అసలు మీకంటే గొప్పది కాదు. మీకంటే గొప్పది ఈ సృష్టిలో ఏదీ లేదు. సృష్టి మీకంటే గొప్పది కాదు. అనంత ఆత్మశక్తి కూడా మీరే, మీకంటే గొప్పది కాదు. అదే చెప్తుంది. ఇప్పుడు జ్ఞానం అంతా ఏం చెబుతుందంటే నువ్వే అనంత ఆత్మశక్తివి అని. తత్వమసి తత్వమసి అది నీవే అయి ఉన్నావు అని. ఆ స్థితిని తెలుసుకోవటానికి ప్రయత్నించు. అది నేనే అని తెలుసుకో, అహం బ్రహ్మస్మి అని తెలుసుకో. అది అద్భుతం కాదు, అది నీలో ఉన్న ప్రాణశక్తి అని చెబుతుంది. దాన్ని తెలుసుకోవడానికి మార్గాలు ఏంటో చెబుతుంది. ఎవరు చెబుతున్నారు? తెలుసుకున్న వాళ్ళు చెప్పారు అంతే. ఈ లోపల తెలుసుకోలేని వాళ్ళు, శరీర భావన ఉన్నోళ్ళు, ఆ శరీర భావనతో మతాలు, మార్గాలు, దేవుళ్ళు, విధానాలు, పద్ధతులు ఏర్పరచుకున్నోళ్ళు, ఆచార సాంప్రదాయ విధానాలు ఏర్పరచుకున్నోళ్ళు, వీళ్ళందరూ కూడా రకరకాలుగా తయారు చేశారు. ఆ రకరకాలు తయారు చేసిన దాంట్లో ఇప్పుడు మనుషులలో మంచివాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళది పోగొట్టుకొనైనా ఇతరులకు పెడతారు. త్యాగం అంటాం. వాళ్ళు నష్టపోయి కూడా ఇతరులకు మేలు చేస్తారు. ఉన్నారుగా అలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అలాంటి మనుషులు బోల్డ్ మంది ఉన్నారు. త్యాగము. కొంతమంది వాళ్ళు నష్టపోకుండా పెడతారు. వాళ్ళు మంచోళ్ళు. త్యాగం కాదు, మంచోళ్ళు. కానీ నష్టపోరు. వాళ్ళని నష్టపరుచుకోరు, ఇతరులకి పెడతారు. ఎంతవరకు పెట్టగలరంటే నష్టపోకుండా పెట్టగలరు. కొంతమంది కీర్తి ప్రతిష్టల కోసం పెడతారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కీర్తి ప్రతిష్టలు అంటే వీళ్ళు మంచోళ్ళని అనిపించుకోవాలని పెడతారు. మంచోళ్ళు కాదు నిజంగా. అంటే మంచిని కొనుక్కుంటున్నారు, ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఇలా మంచోళ్ళు, మంచిని నటించేవాళ్ళు, నిజంగా అసలు తమది పోగొట్టుకొని త్యాగంతో పెట్టేవాళ్ళు అనేక రకాలు ఉంటారు ఈ మనుషుల్లోనే, అనేక స్థితిగతుల్లో. వీటిని వర్ణించడం కుదరదు. ఎన్ని వందల వేల స్థితులు చెప్పచ్చు. అలాగే మళ్ళీ చెడ్డుకొచ్చినా అలాగే వందల వేలు ఉంటారు. ఇంకా నీచులు, పరమ నీచులు, దుర్మార్గులు, రాక్షసులు, ఊహించడానికి కలిగి కానన్ని చెడ్డ పనులు చేస్తారు. భయంకరమైన జుగుప్సాకరమైన పనులు చేస్తారు. ఇంకా నీచత్వంలో భయంకరమైన జుగుప్సాకరమైన అన్నమే, అటువంటి వాటిని దైవత్వంలోకి తీసుకొచ్చి మేము కూడా దైవత్వంలో ఉన్నామని జుగుప్సాకరమైనటువంటి పనులు చేసేదే ఈ క్షుద్రత్వము. వాళ్ళు ఈ క్షుద్ర బ్యాచ్. అయితే దాన్ని పూజలు అనే దాన్ని కలపట్లేదు నేను. ఎందుకంటే చాలా మంచిది, చాలా చక్కటిది. మతాల్లో, మార్గాల్లో, విధానాల్లో, ప్రార్థనలో, ప్రేయర్స్, అర్చనలు, పూజలు అన్ని మతాలలో పెట్టుకున్నారు. అవి ఎంతో ఉన్నతమైనటువంటి భావనతో పెట్టారు. దానికి క్షుద్ర అనే పదం కలపకూడదు, వాటిని పాడు చేయకూడదు ఆ మార్గాలను. అందుకని వీళ్ళు క్షుద్రులు ఆ పేర్లు కలిపేసుకున్నారు. క్షుద్ర పూజలు అంటారు. అంటే ఏంటి, అక్కడ జరుగుతున్న మంచివే ఇక్కడ చెడులో చేస్తున్నాము అని మంచివే నిరూపిస్తూ జుగుప్సాకరమైన నీచ క్రియలు చేసేటువంటి దుర్మార్గులు. ఈ భౌతికంలో ఉన్నోళ్ళే అందులోకి వస్తారు. ఆధ్యాత్మికం వీడిగా ఎక్కడ ఉంది? ఉన్నది ఒకటే సృష్టి, ఉన్నది ఒకటే జీవితం, ఉన్నది ఒకటే మనిషి, ఉన్నది ఒకటే శరీరం, ఉన్నది ఒకటే మనసు, ఉన్నది ఒకటే ప్రాణం. మొత్తంగా ప్రాణాన్ని తెలుసుకుంటే ఉన్నది ఒకటే శక్తి, ఆత్మశక్తి. ఉన్నది ఒకటే ఆత్మశక్తి అయినప్పుడు అది మనుషుల యొక్క తీరుతెన్నుల్లో వాళ్ళకి ఇవ్వబడిన స్వేచ్ఛలో వాళ్ళు ప్రవర్తించే తీరే తప్ప అక్కడ భేదత్వమే లేదు అసలు. కానీ లేదని, భేదత్వం లేదని తెలియాలంటే నువ్వు నీ ప్రాణశక్తిని తెలుసుకోవాలి. అక్కడ దాకా అసలు ప్రయాణం సాగాలిగా.
ప్రయాణం సాగాలంటే నీకు బ్రతకటానికి సహకరిస్తున్నది ఎవరు? అసలు నువ్వు పుట్టడానికి ఏర్పాటు చేసింది ఎవరు? సృష్టిలో ఎలా పుట్టావు నువ్వు? స్త్రీ పురుషుల కలయిక వలన. ఎవరి నిర్ణయం? సృష్టి నిర్ణయం. ఆ స్త్రీ పురుషులు కలిసినప్పుడు పిండం మాతృగర్భంలో పిండం పెరగాలని, ఆ పిండం పెరుగుదలకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు మాతృగర్భంలో ఏర్పాటు చేసింది ఎవరు? ఎవరి నిర్ణయం? సృష్టి నిర్ణయం. అక్కడ మొత్తం తయారైపోయి బిడ్డగా నువ్వు రూపురేఖలు దిద్దుకున్నాక మాతృగర్భంలోంచి బయటకు వచ్చి సృష్టిలో పడాలనేది ఎవరి నిర్ణయం? సృష్టి నిర్ణయం. ఇందులో అసలు మన నిర్ణయం ఎక్కడుంది? మన శరీర నిర్మాణం కానీ మన ఉద్భవం కానీ మన నిర్ణయం ఎక్కడ లేదే. అలా పుట్టినాక మళ్ళీ పుట్టగానే ఎంత అద్భుతం సృష్టిలో ఉందో చూడండి. అద్భుతం అంటే గొప్పలు కాదు, ఉన్నదే వాస్తవం, సత్యం. తల్లి రక్తమే పాలగా మారిపోద్ది బిడ్డను బతికించడానికి. అంతకు ముందు పాలు రావు. బిడ్డలు పుట్టక ముందు ఏ స్త్రీకి స్తనాలలో పాలు రావు. బిడ్డలు పుట్టడం అయిపోయిన కొంతకాలానికి మళ్ళీ పాలు రావు. బిడ్డకు అవసరమైనంత కాలం పాలు వస్తాయి అంతే. ఇది ఎవరి ఏర్పాటు? సృష్టి. ఏంటి నీ శరీరంలోనే దూరిపోయి పనిచేస్తుంది. ఎందుకు దూరిపోయి అంటే ఎక్కడ దూరిపోలో? నువ్వు కూడా సృష్టిలో భాగమే. నువ్వు వేరు అనుకుంటున్నావు. ఆ వేరు భావన పోవాలి. అందుకే మనం అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నాం, అనేక రకాలుగా చెప్పుకుంటున్నాం, అనేక రకాలుగా అన్ని వైపుల నుంచి చెప్పుకొని నేను కూడా సృష్టిలో కలిసిపోయి ఉన్న ఒక భాగాన్ని నేను ముందు మనకు ఎరుకు తెలియాలి. వేరు భావన పోవాలి. నువ్వు సృష్టికి కనుకనే తల్లి ప్రమేయం లేకుండానే, తల్లికి సంబంధం లేకుండానే తల్లిలో పాలు ఉద్భవిస్తున్నాయి. తల్లి నాకు పాలు రావాలి, నా బిడ్డ బతకాలి అనుకోవట్లా. సృష్టి వలన సంభవం, సహజ సంభవం, మన ప్రమేయం లేదు. అవి తాగి బిడ్డ బతుకుతుంది. అలా ఇక్కడ ఆహార పదార్థాలు మనకు సరిపోవాలని, అవి తింటే మన శరీరం నిలబడాలని, మనం బతకాలని సృష్టి నిర్ణయం. గాలి పీల్చుకు బతకాలని సృష్టి నిర్ణయం. సూర్యుడితో బతకాలని సృష్టి నిర్ణయం. అలా అన్ని ఉచితం మనకయ్యే. పంచభూతాత్మకమైన ఉచితం. డబ్బులు అనేది మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలో మనం తయారు చేసుకున్న వస్తువులకే తప్ప సృష్టి సహజంగా అసలు డబ్బుతో ఎవరికి పని లేదు. మన చుట్టూ మనంగాక అనేక జీవజాతులు ఉన్నాయి. వాటికి దేనికి డబ్బు అవసరం లేదు. సృష్టి సహజంగా బతుకుతున్నాయి. కాబట్టి ఇక్కడ సృష్టి సహజత్వాన్ని గమనించి నేను కూడా సృష్టిలోనే ఇమిడిపోయి ఉన్నాను అని అనుకుంటే నా భావజాలానికి అనుగుణంగా, నా బుద్ధికి అనుగుణంగా, బుద్ధి కర్మానుసరినే అటువంటి కర్మల వైపు నన్ను తీసుకెళ్తుంది. ఇప్పుడు నేను దొంగను అనుకోండి, నాకు దొంగతనం చేద్దామనే బుద్ధిని పెంచుకున్నాను నేను సృష్టిలో. నేను ఒక నీచుణ్ణి. అప్పుడు దొంగతనాలు చేయటానికి ఎలా అనేటువంటి దారులు చూపిస్తుంది. లేదా దొంగలు దొంగతనాలు చేయలేరు, దోపిడీలు చేయలేరు, మానభంగాలు చేయలేరు. యద్భావం తద్భవతి. యూనివర్సల్ ట్రూత్ అంతే. అది ఒకటే శక్తి. దాన్ని ఎలా వాడుకుంటున్నావు నీ ఇష్టం అంతే. శక్తి భావంలోకి వెళ్ళిపోయినాక అసలు నీకు సృష్టి భావనే ఉండదు. అప్పుడు మంచి లేదు, చెడు లేదు. శక్తి భావంలోకి వెళ్ళినాక ద్వంద్వత్వము లేదు, ఏకత్వమే. అదే అద్వైతము. అద్వైత ప్రతిపాదన అది. అద్వైతము అంటే అది అంతే తప్ప అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతము మతాలు కొట్టుకోమని కాదు. మా గురువు గొప్ప, మా దేవుడు గొప్ప అని కొట్టుకోమని కాదు అసలు. అవి బేసిక్ లో సామాన్య స్థితిలో ఉన్న మనిషి నడకకే ఏదో ఎల్కేజీలోనో నర్సరీలోనో బొమ్మలతో ఆడిచ్చి ఒక్కొక్క అక్షరం చెప్పినట్టు, ఒక్కొక్క పదం చెప్పినట్టు, అక్షరాలు పదాలు దిద్దిచ్చినట్టు ఇవన్నీ స్టార్టింగ్ స్టేజీలో. ఈ మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు, గురువులు, మహిమలు, మాయలు, అద్భుతాలు ఇవన్నీ కల్పించుకున్నారు. అప్పుడు కూడా లేవయ్యి. అదే క్షుద్రత్వం. అసలు క్షుద్రత్వం అంటేనే లేని వాటిని ఉన్నవని భ్రమింపజేసి అవి మాకు జరుగుతున్నాయి, మీరు మమ్మల్ని అనుసరించండి, మేము మీకు నాయకులుగా ఉంటాము లేదా నాయకురాళ్లుగా ఉంటాము, మమ్మల్ని అనుసరిస్తే మీకు ఆ దైవ కృప ఉంటుంది, మళ్ళీ అనుసరించే వాళ్ళు ఒట్టిగా అనుసరించకూడదు, మీ డబ్బులు మాకు ఇవ్వాలి, మీ సేవలు మాకు ఇవ్వాలి. నిజంగా మీ దగ్గర అంత మహిమలు మాయలు ఏడిస్తే మీకు దేవుడు అంత కనపడి చేస్తుంటే అంటే మిమ్మల్ని అంటున్నా, దేవుణ్ణి కాదు. ఈ మాటలు చెప్పేవాళ్ళు అంటున్నా, అందరినీ కాదు. నిజమైన మహాత్ముల పాదములపై నిరంతరము శిరస్సు వంచి నమస్కరించేటువంటి వినమ్రత నాకు ఎప్పుడు ఉంది. ఈ మోసగాళ్ళు, మోసగత్తుల గురించి చెబుతున్నాను. ప్రజల డబ్బులు మీకు ఎందుకు, ప్రజల సేవలు మీకు ఎందుకు? అసలు ఆధ్యాత్మికతలో డబ్బుతో సంబంధాలు ఉండకూడదు అని అనాదిగా చెప్పుకుంటూ వస్తున్నారు ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు. ఎవరో డబ్బుతో సంబంధాలు పెట్టుకోలేదు, భిక్షాన్నాలతో బతికారు. కొన్ని కాలాల్లో అయితే రాజులు, మహారాజులు లాంటి వాళ్ళు వాళ్ళకి అవసరమైనవి అందించారు. కొన్ని చోట్ల గురుకులాలు ఇలాంటి ఏర్పాటు చేసుకున్నటువంటి మంచిని చెబుదామన్న మహాత్ములకి
వాళ్ళు బ్రతకటానికి అవసరమైనటువంటి ప్రజలు ఇవ్వండి అని చెప్పారు. అంతే తప్ప కోట్లు కోట్లు గడించి వేల వేల ఎకరాల్లో ఆశ్రమాలు కట్టి ఇప్పుడు డబ్బు మొత్తం గురువులు మహాత్ముల దగ్గరే ఉంది. మీరు వెళ్ళి చూడండి ఎంతెంత ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి. అంటే ఈ విధానం తప్పరైటని కాదు నేననేది. అసలు డబ్బుతో సంబంధం ఉందంటే అది భౌతికమే. మేము భౌతికంగా ఇవి కడతనం, ఇవి చేస్తున్నాం, ఇవి నేర్పుతున్నాం. ఏముంది నువ్వు తయారు చేసింది, నువ్వు నేర్పడానికి ఏమి లేదు. అక్కడ ఉన్నది ఒకటే, శరీరము మనసు శక్తి. ఎవరు ఎన్ని రకాల మార్గాలుగా దీన్ని విభజించుకుంటూ విడదీసుకుంటూ మతాలు మార్గాలు విధానాలు సాధనలు పద్ధతులు పెట్టినా ఏమీ లేదు. మనిషికి ఉన్నది ఇంతే. మనిషికి శరీరం ఉంది, మనసు ఉంది, ప్రాణశక్తి ఉంది. మనసు ప్రాణశక్తికి శరీరానికి మధ్యలో రెండింటి కలయికగా బ్రిడ్జి లాగా ఉంది. మనసు యొక్క అసలు స్వరూపం ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి శరీరం వైపు విషయాలను గ్రహిస్తున్నప్పుడు మనసు ప్రాణశక్తి, ఈ మనసు ప్రాణశక్తి వైపు ప్రయాణించినప్పుడు అదే ప్రాణశక్తి. నిద్రలో అదే జరిగింది, ప్రాణశక్తిలో గెలిపింది. చాలా సింపుల్ విషయాన్ని ఇంత క్రిటికల్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాదు మేము క్రిటికల్ చేస్తామనే వాళ్ళు అనేక మంది వచ్చేసారు. సరే చేస్తే చేసుకొని ఉండే ఎవరు యద్భావం తద్భవతి. అదే చెప్పాను నేను. దొంగనైతే దొంగతనాలు చేయడానికి సృష్టి దారులు చూపిస్తుంది. అలా ఎందుకు చూపిస్తుందండి? సృష్టి శక్తి మంచిది కదా, దైవశక్తి మంచిది కదా, ఆత్మశక్తి మంచిది కదా. ఇలాంటి ప్రశ్నలు కొన్ని వేస్తుంటారు, వస్తూ ఉంటాయి వాళ్ళు. ఆత్మశక్తి మంచిది కాదు చెడ్డది కాదు, శక్తి అది. కరెంటు మంచిది కాదు చెడ్డది కాదు. నువ్వు ఉపయోగించుకునే వస్తువుని బట్టి. నువ్వు ఫ్యాన్ వేసుకున్నావు, తిరిగింది, గాలి వచ్చింది. నువ్వు బల్బు వేసుకున్నావు, వెలుగు వచ్చింది. నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టావు, చల్లబరిచింది. నువ్వు ఏసీలో పెట్టావు, చల్లబరిచింది. నీ వస్తువును బట్టి దాని ఉపయోగం విరుద్ధమైన పనులన్నీ చేస్తుంది. నువ్వు హీటర్లో పెడితే వేడి చేసింది, వేడెక్కిచ్చింది. నువ్వు ఐరన్ బాక్స్ అయితే వేడెక్కిచ్చింది. ఇదంతా అసలు ఇన్ని పనులు చేస్తుంది, మనకి ఎన్నో పనులు చేసి పెడుతుందని వెళ్ళి కరెంటును పట్టుకున్నావు అనుకో, షాక్ కొట్టి చంపేసింది. చంపేసింది కాబట్టి చెడ్డదా? వినియోగపడుతుంది కాబట్టి మంచిదా? కాదు. నీ ఉపయోగాలకి నువ్వు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ అంటే అది చెడ్డది కాదు మంచిది కాదు, దానికి ఏ స్వభావం లేదు. నువ్వు అనవసరంగా కెలికి వెళ్ళట్టకూడదు. అలాగే అనంత ఆత్మశక్తి సేమ్ కరెంట్ లాంటిది. కరెంట్ ఎలా శక్తి, కరెంట్ కనపడదు, శక్తి స్వరూపం. కానీ లేదంటానికి లేదుగా. వస్తువులన్నింటి ఆధారత వలన కరెంట్ ఉందని తెలుస్తుంది. కరెంటు పోయిందని చెబుతాం మనం. ఎప్పుడు చెబుతాం? వస్తువులు పని చేయనప్పుడు కరెంటు పోయిందని చెబుతాం. కరెంటు పోయిందని ఎలా తెలుస్తుంది, కరెంటు వచ్చిందని ఎలా తెలుస్తుంది అంటే వస్తువులు పని చేయడం పని చేయకపోవడం, అంతే తప్ప కరెంటు తెలియదు నీకు. అలాంటిది అనంత సర్వవ్యాపక శక్తి. మానవుడిలో ఇలా, జంతువులలో అలా, వృక్షములలో అలా, గ్రహగోళ నక్షత్రములలో ఇలా, ఆ వస్తువులను బట్టి పదార్థాలను బట్టి పనితీరుంది. శక్తికి అసలు ఏ గుణము లేదు, సర్వవ్యాపక ఆకాశముగా ఉన్నది. ఆ తత్వాన్ని అర్థం చేసుకొని మానవుడిగా మనం మాట్లాడుకుంటున్నది చాలా పరిమితి. ఎందుకని మన శరీర నిర్మాణం ఎలా ఉందో దాన్ని బట్టి మనం మాట్లాడుకోగలం. మిగిలిన అనంతత్వం మనకు తెలియదు. జంతువుల గురించి అసలు మనకు తెలియదు. ఒక దోమ ఏమనుకుంటుందో, ఒక చేమ ఏమనుకుంటుందో మనకు ఎప్పటికీ తెలియదు. అలాగే గ్రహములు, గోళములు, నక్షత్రములు ఏం భావించుకుంటున్నాయో మనకు ఎప్పటికీ తెలియదు. వాటి గురించి మనం మాట్లాడేవన్నీ మన భావనలో. అందుకే ఎవరేం చెప్పినా సమర్థించొద్దు, విమర్శించొద్దు. ఎందుకనంటే నీ బుద్ధికి కొన్ని, నీ బుద్ధి ప్రకారం నీకు నిజం అనిపించవచ్చు. అది నీ బుద్ధి. అది ఇప్పుడు మాయలు మహిమలు అద్భుతాలు కోరుకునే వాళ్ళు ఉంటారు. ఎవరో వచ్చి సూక్ష్మ శరీర యానాలు మన మనసుతో ఇక్కడి నుంచి ప్రయాణాలు చేసేయచ్చు, అబ్బో బయటకు వచ్చేయచ్చు, శరీరం ఎక్కడే పడుకోబెట్టి ఎక్కడ పెడితే అక్కడ తిరగొచ్చు, మేము అన్ని లోకాలు తిరగొచ్చేసాం అన్నారు. నీకు అలాంటి చిత్ర విచిత్రమైనటువంటి విషయాలు ఇష్టం అనుకో, ఆసక్తి అనుకో, నువ్వై నమ్ముతావు అంతే. కానీ సహజత్వం అలా ఉండదు. సహజత్వం ఒకటే, శరీరము, మనసు, శక్తి, ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి విశ్వశక్తి, ఆత్మశక్తి, బ్రహ్మము. దాన్నే సైన్స్ లో కూడా శక్తి అన్నారు. ఇంకా దీన్ని ఎన్ని రకాలుగా నిర్వచిస్తావు అనేది నీ జ్ఞాన పట్టి. మా పుస్తకాలు చదువుకుంటా ఉంటే బోల్డు రకాలు రాస్తూ ఉంటారు. అటన్నిటితో మనకు పని లేదు. మనకు కడుపు నిండడానికి ఎంత ఆహారం కావాలో అది చాలు. లక్షల కోట్ల రకాల వంటకాలు ఉండొచ్చు కాక ఏం చేస్తాం? ఇప్పుడు లక్షల కోట్లు ఈ పూట ఉండేసుకున్నావు అనుకో, ఆయన తినగలవా నువ్వు ఇప్పుడు ఎంత తింటావు అని చాలు నీకు. అలాగే నువ్వు బతుకున్నంతకాలం నీకు తినడానికి చాలు. ప్రపంచంలో ఉన్నదంతా నీకెందుకు? తెలుసుకొని ఏం చేయలేవు, వండుకొని ఏం చేయలేవు. అలా జ్ఞానం కూడా అంతే. అసలు తెలుసుకోవడానికి ఛాన్సే లేదు.
మనిషిగా నువ్వు ఆలోచించడానికి కూడా నీకు శక్తి ఇవ్వబడింది. ఆ పరిధి అది. ఒక జామకి ఎలా ఉంటుంది అనే భావన నువ్వు తెలుసుకునేలా నీకు ఇవ్వబడలేదు. అసలు ఎదుటి వ్యక్తి యొక్క మనసు ఎలా ఉంటుంది అనేటువంటి స్థితిని తెలుసుకునేటువంటి శక్తి నీకు ఇవ్వబడలేదు. అలా ఇవ్వబడింది నాకు నీ మనసులో తెలుసు, వాళ్ళ మనసులో తెలుసు, ఆ ఊళ్ళో తెలుసు, ఈ ఊళ్ళో తెలుసు అని చెప్పేవాళ్ళని నమ్మకండి. వాళ్ళు మోసగాళ్ళు, మోసగత్తులు. అలాగే దేవుళ్ళు కనపడుతున్నారు, దేవతలు కనపడుతున్నారు అనే వాళ్ళు నమ్మకండి, మోసగాళ్ళు, మోసగత్తులు. నమ్ముతామంటారా? యద్భావం తద్భవతి. మీకు అది ఆసక్తి ఉంది అలాంటి విషయాలు, అప్పుడు అది మీ బుద్ధి కర్మానుసరణే, మీకు అటువంటివే తారసపడతాయి. అందుకే మీరు గురువుల్ని ఎన్నుకునేటప్పుడు, గ్రంథాలను ఎన్నుకునేటప్పుడు, దేవుణ్ణి ఎన్నుకునేటప్పుడు, మతాలని అనుసరించేటప్పుడు, మతం ఎన్నిక కాదు, పుట్టుకతో వచ్చింది. మీరు ఏదైనా ఎన్నుకునేటప్పుడు స్వచ్ఛమైన దాన్ని ఎన్నుకుంటారు. సాత్విక ప్రవృత్తి కలిగిన వాళ్ళు, సాత్విక ప్రవృత్తి. ఇందాక చెప్పాను, సృష్టికి మూలం 3 గుణాలని మహాత్ములు చెప్పారు. తమో గుణం, రజోగుణం, సత్వగుణం. ఎక్కడైనా సృష్టిలో ఆకాశముగాక ఒక పదార్థం కనపడుతుంది అంటే అది తమో గుణం, రజోగుణం, సత్వగుణాలు కలిగి ఉండి పనిచేస్తుంది. అందులో తమో గుణ ఆధిక్యత ఉన్న వాళ్ళు నీచాతి నీచమైన క్రూర కర్మలు చేస్తారు. క్షుద్రత్వము అంటే అది మనిషిలో క్షుద్రమైన నీచమైన దుష్కర్మలు చేయించే దుష్టబుద్ధిని కలిగించేది తమో గుణము. అలాగే రజోగుణము ఆవేశము, వేరత్వము, కోపతాపాలు, ఎగిరి గంతులేయటాలు, గొడవలు, గోలలో, ఇదంతా రజోగుణం. అందులో మంచి ఉంది, చెడుగా అని చెప్పుకోవచ్చు. వాటిని సత్వగుణము, శాంతంగా ప్రశాంతంగా ఉంటారు. కానీ ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఆత్మతత్వానికి వచ్చి జీవన్ముక్తులైన స్థితిని పొందటానికి, ఆ స్థితిని పొందిన వారికి శుద్ధ సత్వము అని చెప్పారు. అంటే సత్వంలో కూడా హైయెస్ట్ శాంతి, అంటే చలించని నిశ్చలత. ఇక్కడ సత్వము అన్న వాళ్ళు బతుకుతూ చలిస్తారు, గొడవలు పడరు, గోళలు చేయరు. ఎవరన్నా గొడవ పడుతున్నా ప్రశాంతంగా వెళ్ళిపోతారు పక్కకి. అది సత్వగుణం. మంచి పనులే చేస్తారు, చెడ్డ పనులు చేయరు. ఎవరైనా చెడ్డ పనులు చేసేవాళ్ళు వస్తే పక్కకి తప్పుకెళ్ళిపోతారు. కానీ శుద్ధ సత్వం అలా కాదు, ఇంకా సాత్వికతలో నిశ్చలత్వానికి వెళ్ళిపోతారు. జీవన్ముక్తులు అనమాట. వాళ్ళు ఈ జ్ఞానాన్ని పొందగలుగుతారు. ఆ స్థితికి వచ్చిన వాళ్ళు, పొందిన వాళ్ళు ఈ స్థితిలో ఉంటారు. అది శుద్ధ సత్వము అని మహాత్ములు పేర్లు పెట్టారు. అంటే శుద్ధ సత్వంలో వ్యావహారికత లేదు, అదే అర్థం. వ్యవహారంలో శాంతిగా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు సాత్వికులు. శుద్ధ సత్వము ప్రాణశక్తి ఎరుకను పొందినటువంటి అనంతత్వపు విశాల జ్ఞానము, నిశ్చలత్వాన్ని కూడా పొందేశారు వాళ్ళు. వ్యావహారికంగా శరీరంతో కనపడవచ్చు. అది శుద్ధ సత్వం. అక్కడికి వెళ్ళాలి నువ్వు ప్రయాణించుకుంటూ. నిన్ను నువ్వు సంస్కరించుకోవటం ఏం లేదు. ఇన్ని రకాల మనుషులు ఉంటారు ప్రపంచంలో. ఇప్పుడు భౌతికంలో మనం ఎంత దారుణాలు చూస్తున్నామో, మర్డర్లు, మానభంగాలు, హత్యలు, దోపిడీలు, అవి కూడా మళ్ళీ క్రూరాతి క్రూరంగా చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు క్షుద్రులు. వాళ్ళు ఏం చేశారు? సామాన్య ప్రజలు మతాలలో పెట్టుకున్న పేర్లు ఏమున్నాయో, మార్గాల్లో పూజలని, అర్చనలని, ఆరాధనలని, విధానాలు, ప్రేయర్స్, ప్రార్థనలు, సామాన్య ప్రజలు ఒక మంచి ప్రవృత్తితో భగవత్ తత్వంతో ముందుకు వెళ్దాం, మంచిగా బ్రతుకుదాం, మన గమనించే ఒక శక్తి ఉంది అనుకున్నాం. ఇది ప్రాథమిక దశ అని ఒక దేవుణ్ణి, దేవతని, మతాన్ని ఏర్పాటు చేసుకొని, ఇది మహాత్ములు ఏర్పాటు చేసి ఇందులో నడవండి అని ఆచార సాంప్రదాయాలు పెట్టి, పద్ధతులు పెట్టి, అక్కడ పెట్టినటువంటి ఆ పదాలను వీళ్ళు వాడేసుకుంటున్నారు. వాళ్ళు క్షుద్రులు. అక్కడ పూజలోనే ఉన్నాయండి, అందరి దీన్ని కలుపుకున్నారు. క్షుద్ర పూజలు. మేము కూడా అది అంటే పూజలు మంచివి, మంచిని తెచ్చి క్షుద్రత్వానికి కలిపేసుకున్నారు వీళ్ళు నీచులు. ఇటువంటి నీచులు, ఈ నీచులు చేసేటువంటి పనులను క్షుద్రము అంటారు. అంటే అన్ని చెడ్డ పనులు చేస్తారు. నీచము, జుగప్సాకరము, భయంకరము, అసహ్యము. అంటే సామాన్యులకి అది ఒక భయం కలుపుతుంది, అసహ్యం కలుపుతుంది, ఏహభావం కలుగుతుంది. అటువంటి పనులు చేస్తారు. వాటిని దైవ మార్గాల్లో పెడతారు తీసుకొచ్చి. వాళ్ళు నీచులు. ఈ తమోగుణంలో అత్యంత తమోగుణ ప్రధానులు వీళ్ళు. అన్ని రకాల మనుషులు ఉన్నారు, మరి ఏం చేస్తాం మనం? వాళ్ళు అన్నిట్లోనూ దూరిపోయి ఉంటారు, అన్నిట్లో మాకు తెలుసు అంటారు, అన్నిట్లో వచ్చేస్తారు. ఇది మానవ జాతిలో ఉన్నటువంటి ఒక బుద్ధి అది. అందుకని ఇటువంటి గురువుల్ని, అంటే ఇటువంటివి చేసే వాళ్ళని అసలు అనుసరించొద్దు అన్నారు. అసలు అనుసరించకుండా ఏ క్షుద్రోపాసనలు, క్షుద్ర విద్యలు, క్షుద్ర పూజలు,
క్షుద్రము అనే పదంతో ఉన్న దేని వైపు మీరు అసలు చూడకూడదు. మీరు చాలా మంది అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇస్తున్నారు, వశీకరణం చేసుకోవచ్చు, ఆన్లైన్లో వశీకరణం చేసేసుకోవచ్చు, మీరు ఇంత కట్టండి రండి మేము చేస్తామని. అంటే ఏంటి, ఎంత దుర్మార్గమైన మనస్సు ఉంటే ఎవరినో మనం వశం చేసేసుకోవాలి, ఏదో మనకు తెచ్చేసుకోవాలి, ఏదో మనం లాగేసుకోవాలి అనేటువంటి మనసు, ఎంత నీచమైన మనసు ఉంటే ఆ బుద్ధులు కొడితే చూడండి. అది క్షుద్రత్వం అంటే ఏం లేదండి, చెడు. ఇప్పుడు దారి దోపిడి దొంగలు ఉంటారు, రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళని ఆపి దోచుకుపోతూ ఉంటారు, ఇళ్లలో పడుకున్న వాళ్ళని దోచుకుపోతూ ఉంటారు, కొట్టి తిట్టి చంపేసి లాక్కుపోతూ ఉంటారు. దోపిడీలు, మానభంగాలు, అతి జుగుప్సాకరమైనటువంటి మోసాలు, నిరంతరం అబద్ధాలు, పక్కోడు సొమ్ము తినేయడం మీదే జీవితం బతుకుతూ ఉంటుంది వాళ్ళకి. ఇటువంటి జుగుప్సాకరమైనటువంటి పనులు భౌతిక ప్రపంచంలో ఎలా చేస్తున్నారో, తాగుడు, వ్యభిచారము, జోదము, ఇవన్నీ ఎలా చేస్తున్నారో, ఇవన్నింటినీ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఆ భగవత్ స్వరూపాలకు ఒక భయంకర ఆకృతులు తయారు చేసి ఆ క్షుద్రోపాసనలు చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి, మేమేదో మిమ్మల్ని ఆ విధంగా రక్షిస్తాం, ఆ విధంగా కాపాడుతాం, లేదా మా నుంచి మీరు మిమ్మల్ని రక్షించుకోవాలంటే మాకు డబ్బులు ఇవ్వాలి, మాకు ఏదో చేయాలి, లేదా ఇతరులకు మేము హాని చేస్తాం, మీకు ఎవరికి హాని చేసి పెట్టాలో చెప్పండి. అలాగే వచ్చినాయి చేతబడులు అని పేర్లు వచ్చినాయి. కానీ ఇవన్నీ లేవు, జరగవు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ లేవు, జరగవు. ఉన్నది ఒకటే శక్తి, అనంత ఆత్మశక్తి. ఆ అనంత ఆత్మశక్తి నీలో ప్రాణశక్తిగా ఉన్నది. ఆ ప్రాణశక్తి నీలో మనసుగా పనిచేస్తూ మనోశరీరాలతో నువ్వు శరీర భావనలో జీవిస్తున్నావు. మీరైనా నేనైనా ఎవరైనా అంతే. శరీరము మనసు అనుభవముగా ఉన్నది, ప్రాణశక్తి అనుభవముగా లేదు. ప్రాణశక్తి శరీరము వైపు పనిచేసి విషయాలను గుర్తుపెట్టుకొని తిరిగి చెబుతున్నప్పుడు మనస్సుగా పిలుస్తున్నాము. కాబట్టి మనసు కూడా ప్రాణశక్తి స్వరూపము మాత్రమే. మనసు అనేది ఆ ప్రాణశక్తి స్వరూపము శరీరమునకు ప్రపంచ విషయాల వైపు ఉపయోగపడుతున్నప్పుడు దాని పేరు మనస్సు. అదే మనస్సు ప్రాణశక్తి వైపుకు వచ్చి విలీనం చెందినప్పుడు అదే ప్రాణశక్తి. రాత్రి నిద్రాస్థితిలో శరీరము నిద్రపోయి మనసు ప్రాణశక్తిలో విలీనమవుతుంది, అదే నిద్రాస్థితి. దాన్ని మెలకువలో మనం తెలుసుకోగలగటమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు నేర్పేది. దానికి ఎవరికాళ్ళు సాధన చేసుకోవాలి. ఆ సాధన అనేది అత్యద్భుతమైన సాధనా మార్గాలు ఏమీ లేవు. కేవలము నీకు ఎలా కుదిరితే అలా, ఎలా వీలైతే ఎలా. ముందు ప్రపంచంలో మంచిగా జీవించాలి, చెడును పోగొట్టుకోవాలి. ఇది మొత్తం సాధన అంతా దేనికి చేయాలంటే చెడు వదిలేయాలి, మంచిని పెంచుకోవాలి. అది నీలో నువ్వు తొంగి చూసుకొని నీలో నువ్వు ఆ భావాలను పెంచుకో. అంటే చెడంతా క్షుద్రత్వము, కాబట్టి చెడును వదిలే, క్షుద్రత్వాన్ని వదిలేసి. క్షుద్రం అంటే నీచమైన, బాగా బాధను కలిగించే, దుఃఖను కలిగించే విషయాలు, అది క్షుద్రత్వము. దాన్ని వదిలేసి మంచిని పెంచుకో. అది నీకు నువ్వే చేసుకో. నీలో చెడు తెలుస్తుంది, ఎవరిలో చెడు ఎవరికి తెలుస్తుంది? అంతరంగపు చెడు పక్క వాళ్ళకి ఎవరికి తెలియదు. బాహ్యంలో చెడు చేస్తే కాసేపు తెలుస్తుంది, చేసినప్పుడే తన దొంగ అని తెలుస్తుంది. కానీ లోపల విషయం తెలియదు, ఇంకెన్ని ఉన్నాయో. అందుకని ఎవరిని వాళ్ళు చెక్ చేసుకొని ఆ చెడులన్నీ వదిలేసుకుంటూ మంచిని పెంచుకుంటూ సాగాలి. ముందు మంచిలోకి రాకుండా ప్రాణశక్తి వరకు వెళ్ళటం కుదరదు. అందుకని మన మనసు సంపూర్ణ మంచి మనసు అవ్వాలి. అంటే మనలో ఉన్న ఆలోచనలు, బుద్ధులు, గుణాలు, స్వభావాలు, ప్రవర్తనలు అన్ని మనసు నుంచే వ్యక్తీకరించబడి శరీరం చేస్తూ ఉంటుంది. కాబట్టి మంచిని పెంచుకోవాలి. అప్పుడు మంచి మనసు అయినప్పుడు ఆ మంచి మనసు ఎప్పుడు కూడా ఆధీనములో ఉంటుంది. చెడ్డ మనసే ఆధీనత కోల్పోయి చెడులు చేయించడం అంటే ఏంటి? మన మీద మనకు కంట్రోల్ లేదని. మంచి మనసు అంటే ఏంటి? మన మీద మనకు పూర్తి కంట్రోల్ ఉంది, మన ఎరుక మనకు ఉంది. నేనేం చేస్తున్నానో నాకు స్పృహ ఉంది, ఇది తప్పని రైట్ అని నేను తెలిసే చేస్తున్నాను. చెడు చేసే వాళ్ళందరికీ విషయం చెడుని తెలియచ్చు, కానీ తన మీద తనకు అదుపు లేదు. అది అందుకని ముందు అదుపు తెచ్చుకోవాలి. అలా అదుపు తెచ్చుకుంటున్నామంటే శరీరం మన మాట వింటుంది, మనసు మన మాట వింటుంది. మన శరీరం మన మాట వినాలి, ముందు మన మనసు మన మాట వినాలి. అంటే మంచినే చేయాలి. మంచినే చేస్తుంటే అది వింటుంది అని అర్థం. లేదా అది విశృంఖలంగా బయటకు వెళ్ళిపోతూ దాని ఇష్టం వచ్చినట్టు ఉండాలని ప్రయత్నిస్తుంది. అప్పుడు మన ప్రవర్తనలో, మన మాటలో, మన చేష్టలన్నీ చెడుగా వెళ్ళిపోతాయి. ఇష్టం వచ్చినట్టు ఉంటామంటారు.
మొత్తం చెడు చేసుకుంటే అంటే మన మీద అదుపు లేదు. మన మీద మనకు అదుపు వచ్చినప్పుడు శరీర భావాన్ని మనోభావాన్ని అదుపు చేసి ప్రాణశక్తి భావనలోకి వెళ్ళటానికి మనకి కుదురుతుంది. కాబట్టి ప్రాణశక్తి భావనలోకి వెళ్ళటానికి ముందు మంచి శరీరముతో మనసుతో మంచి చేయటం, శరీరమును మనసును మంచి ద్వారా అదుపులోకి తెచ్చుకోవటం అనేది ప్రాధాన్యమైన విషయం. దానికి సాధనలు ఏమున్నాయి? నేను చెడును పోగొట్టుకోవాలి, మంచిని చేయాలని నీ ప్రయత్నం. నువ్వు చెప్పుకొని చెడు చేయకుండా ఉండాలి. నీకు నువ్వే చెప్పుకుంటూ పదే పదే మననం చేసుకుంటూ శ్రవణం చేసుకుంటూ మంచి విషయాలు వింటూ చెడులోకి వెళ్ళకూడదు, చెడు పనులు చేయకూడదు అని నీకు నువ్వే చెప్పుకొని నిన్ను మంచిలోకి తెచ్చుకోవాలి. అది సాధన. ఎలా చేసుకున్నా పర్వాలేదు. నిత్యం చెప్పుకో, చెడు చేయబాక, మంచి చేయి. అక్కడి నుంచి ప్రాణశక్తి సాధన. ప్రశాంతంగా కూర్చో, హాయిగా విశ్రాంతిగా కూర్చో. 10 నిమిషాలు, పావు గంట ఏ పని పెట్టుకోకుండా కూర్చో. అది అరగంట కావచ్చు, గంట కావచ్చు, పూట కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు. నీ వీలుని బట్టి, నీ ప్రాథమికంగా నువ్వు చేయగలిగిన సామర్థ్యాన్ని బట్టి. ఈ తర్వాత పెరుగుతూ పోతుంది. కూర్చొని శరీర భావాన్ని మనోభావాన్ని వదలటం నేర్చుకో. ప్రశాంతంగా ఉండటం నేర్చుకో. ఎలా ప్రశాంతంగా అంటే నిద్రాస్థితిలో నువ్వు ప్రాణశక్తి స్థితిలోనే ఉన్నావు. నిద్రాస్థితి ఎలా ఉందో ఒకసారి భావన చేసుకో, దాన్ని అనుభవించు. నిద్రాస్థితిని గమనించు. నీకు తెలిసిందే కదా నువ్వు నిద్రపోయినప్పుడు ఏ భావాలు ఉన్నాయి. ఏ భావము లేదు, అభావ స్థితి. ఆనందంగా ఉంది, హాయిగా ఉంది. అలా ప్రశాంతంగా అభావ స్థితిలోకి వెళ్ళడానికి ట్రై చేయి. అలా కుదరపోతే మన చుట్టూ ఉన్నటువంటి ఖాళీ ఏదున్నదో, ప్రపంచంలో విశ్వమంతా ఉన్నటువంటి ఖాళీ ఏదున్నదో అదే ఆకాశతత్వము, అదే కాన్షియస్నెస్, అదే ప్రాణశక్తి, అదే ఆత్మశక్తి, అదే సృష్టి శక్తి, అదే విశ్వశక్తి. సర్వవ్యాపక ఆకాశమే మొత్తం శక్తి, శక్తి స్వరూపము. దానిలో సృష్టి ఏర్పడుతున్నది. కాబట్టి ఒకవేళ నీకు సాధనకు అనుకూలంగా ఉండాలి అనుకుంటే అలా చక్కగా కళ్ళు మూసి కూర్చొని చుట్టూ ఉన్న ఖాళీలో కరిగి కలిసిపో. నువ్వు కూడా ఖాళీ అయిపోయిన భావాన్ని పెంచుకో. ఇది భావనే, మొత్తం అంతా భావలోకమేగా, భావోద్వేగాలేగా జీవితానికి ఆధారం. అందుకని ఆ ప్రయత్నం చేసుకుంటే మనం మన యొక్క సంపూర్ణతని తెలుసుకుంటాం. అంటే ప్రాణశక్తి ఎరుకని కూడా తెలుసుకుంటాం. శరీరపు ఎరుకు తెలుసు, మనస్సుతో ఎరుకు తెలుసు, శరీర మనస్సులతో ప్రపంచం అంతా సృష్టి అంతా తిరుగుతున్నాం తెలుసు, ఆ అనుభవాలు తెలుసు, పంచేంద్రియ అనుభవాలు తెలుసు, ప్రాపంచిక విషయానుభవాలు గ్రహిస్తూనే ఉన్నాం. అవన్నీ తెలిసినవే. మనకు తెలియంది ప్రాణశక్తి ఎరుక. అంటే సర్వవ్యాపక ఆకాశంగా అనంతంగా ఉన్నటువంటి ప్రాణశక్తి ఎరుకను తెలుసుకుంటున్నాం. మనలో ఉన్న ప్రాణశక్తి, బయట ఉన్న ఆకాశ శక్తి ఒకటే. ఏ అనుభవం ఒకటే అనేది అనుభవం నాకు వస్తుంది. అది సాధనలో సాగాలి. దానికే ఇవన్నీ చెప్పుకుంటున్నాం. ఈ లోపల ఈ క్షుద్రత్వము అంటే క్షుద్ర ఉపాసనలు, క్షుద్రోపాసనలు, క్షుద్ర పూజలు, క్షుద్ర విద్యలు, క్షుద్ర సాధనలు, ఇవన్నీ కూడా ఎవరు చెప్పకూడదు, ఎవరు చేయకూడదు. దీనికి మహాత్ములు మనకు ఆల్రెడీ అందించేశారు. ఎందుకంటే బోధనా మార్గాలలో ఉన్నటువంటి మనం గురువులు మహాత్ములని కొందరిని అనుసరిస్తూ ఉంటాం. ఎందుకని పుట్టుకతో మనకేం తెలియదు. ఏదో ఒక మతంలో, ఏదో ఒక మార్గంలో, ఏదో ఒక విధానంలో ఇంట్లో ఏది ఉంటే అది అందులో సాగాం. తర్వాత లోకంలో అనేక ప్రచారాలు ఉంటాయి. లోకంలో వీళ్ళందరూ ప్రచారాలుగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు తగులుతూ ఉంటారు మనకు అనేక రకాల మంది. వాళ్ళని అనుసరిస్తూ ఉంటాం. అప్పుడు ఎవరిని అనుసరించాలి అనేటప్పుడు అసలు గురువులు ఎన్ని రకాలు ఉంటారు అనేటువంటి దాన్ని పూర్వపు శాస్త్రాలలోనే మనకు అందించేశారు. శాస్త్రాలు, గ్రంథాలు, పురాణాలు, ఇతిహాసాలు ఏ పేరు వాడినా ఇవన్నీ ఏంటి అంటే మనకి పూర్వపు జన్మల్లో, అంటే పూర్వపు మనుషులు, మన ముందు తరాల మనుషులు. ఇప్పుడు మన తరం ఉంది, మనం చనిపోయిన తర్వాత మన పిల్లలు వస్తారు. ఆ తరాలు ఎప్పుడు సాగుతూనే ఉంటాయి. ఒక తరం అంతమైపోతా ఉంటుంది, ఇంకో తరం వస్తూ ఉంటుంది. అలా ఇప్పుడు నిత్యకృత్యంగా జరుగుతుంది సృష్టి. అలా మన వెనకటి మనుషులైనటువంటి మునులు, ఋషులు, యోగులని పిలువబడుతూ తపస్సులు చేసి ధర్మం ఏంటి, సత్యం ఏంటి, ఎన్ని రకాల మనుషులు ఉంటారు. ఇప్పుడులాగానే ఇప్పుడు దొంగలు, దోపిడి దొంగలు, మంచోళ్ళు ఎలా ఉన్నారు, అలాగే ఈ ఆధ్యాత్మిక మార్గాలలో, దైవీ మార్గాలలో, ఈ ప్రాపంచిక మార్గంలో మనకి ఎన్ని రకాల గురువులు తగులుతారు, వాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటారు, అసలు అందరినీ గురువులు అనొచ్చా, వాళ్ళని అనుసరించవచ్చా, అనుసరించకూడదా అనే విషయాన్ని కూడా తెలియజేశారు. ఇందులో గురువులు ఎన్ని రకాలు ఉంటారు అన్నప్పుడు వీళ్ళు చక్కగా మనకి దాన్ని చెప్పారు. 7 రకాల గురువుల్ని చెప్పారు. ఒక గురువుని సూచిక గురువు అన్నారు. అంటే ఒక సూచిక అంటే అందులోనే ఉన్న సూచనలు చేస్తారు. ఏంటి,
మనకి బాల్యం నుండి పెరిగి పెద్ద అయ్యే వరకు మనకి విద్యలు నేర్చుకుంటాం మనం, చదువు, అదే వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి ఏ విద్యలైనా బ్రతుకు తెరువు కోసం. అలాగే అలా విద్యలు నేర్చుకుంటూ ప్రపంచంలో బతికేటప్పుడు కొంచెం మంచిగా బతకండి, చక్కగా బతకండి అనేటువంటి, ధర్మంగా బతకండి అనేటువంటి అవి నేర్పుతూ బ్రతుకు తెరువుకు అవసరమైనటువంటి ధన సంపాదన మార్గాలకు సంబంధించినటువంటి విద్యలు నేర్పుతారు. ఎవరొకళ్ళు నేర్చుకోకుండా మనకు ఎలా తెలుస్తుంది? అందరం చిన్నపిల్లలుగానే పుడతాంగా. వాళ్ళు సూచక గురువులు. ఇందులో తల్లిదండ్రులు కూడా ఉండొచ్చు. తల్లిదండ్రులు కూడా మనకు సూచనలు చేస్తారు, ఇది చేయొద్దు, అది చెయ్యి, తప్పు, ఇది రైట్ అని. అలాగే మనకి విద్యాభ్యాసం అది కేవలం మనం చదువుకునేటువంటి విద్యాలయాల్లో మాస్టర్లనే కాదు, సూచనలు చేసేవాళ్ళు, మంచి చెప్పేవాళ్ళు, ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు, ఇలా ఉండి, ఇలా ఉండకూడదని చెప్పేవాళ్ళు బోల్డ్ మంది వెళ్తారు జీవితంలో చిన్నతనం నుంచి. వాళ్ళంతా సూచక గురువులు. మనం పెద్ద అయినాక కూడా తగలొచ్చు, మన ఫ్రెండ్స్ ఉండొచ్చు, అరే తప్పురా, ఇది చేయకూడదురా, ఇలా ఉండకూడదురా అనేది సూచక గురువులు. గురువు అంటే ఏం లేదు, మనం ఎవరి నుంచి గ్రహిస్తున్నామో విషయాలని వాళ్ళు ఆ పాత్రలో ఆ సమయంలో వాళ్ళు గురువులు అంతే. ఆ సమయానికి మాత్రమే, ఆ విషయంలో ఆ సమయానికి అలా సూచన చేశారు. అది గురుతత్వము, మనిషి కాదు అక్కడ, గురుతత్వం అది. మళ్ళీ ఆ గురువు తన విషయాల్లో ఇంకోలా ఉంటాడు, తన జీవితం తను జీవించుకుంటూ ఉంటాడు. అలాగే వాచక గురువులు అంటే వచనము అంటే ఏంటి? వాక్కులతో మాట్లాడటం అని వాచక గురువులు. వీళ్ళేంటి? ఊరికిన పేర్లు అనమాట. ఇవన్నీ మనం ప్రతిదాన్ని పేర్లు లేకపోతే ఐడెంటిఫై చేయలేమని మనం అసలు మొత్తం సృష్టిలో పేర్లు పెట్టుకున్నాం అన్నిటికీ. ఆ పేర్లు పెట్టుకొని మన భావ వ్యక్తీకరణ కోసం భాష తయారు చేసుకొని భాష నుంచి పేర్లు పెట్టుకున్నాం. పేర్లు పెట్టుకెళ్ళడబాకండి, అందులో ఏముండదు. వాచక గురువు వీళ్ళు కొంచెం ధర్మము, అధర్మము, మంచి చెడు బాగా చెబుతారు. ఇందాకేమో వృత్తి వ్యాపార ఉద్యోగాలు, అక్కడ కూడా మంచి చెడు చెబుతారు. కానీ మెయిన్ వృత్తి వ్యాపార ఉద్యోగాలకు అవసరమైనటువంటి, ధన సంపాదనకు అవసరమైనటువంటి మెయిన్ చదువులు చెప్తారు సూచక గురువులు. ఎలా జీవించాలి ప్రపంచంలో అనేది చెప్తారు. వాచక గురువులు కొంచెం మంచి చెడు, జీవితంలో ఎలా ఉండాలి, మన జీవితం ఏంటి, కుటుంబ జీవితం ఎలా ఉండాలి, ఈ కుటుంబ జీవితంలో ఇప్పుడు మన బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం అన్నారు. బ్రహ్మచర్యం అంటే చిన్నప్పుడు పెళ్ళయ్యే లోపల, ఈ లోపల తప్పులు చేయబాకండి, శారీరక తప్పులు చేయబాకండి, కోరికలు కలిగినా కొంచెం జాగ్రత్తగా ఉండండి, చదువు సంధ్యలు అన్ని నేర్చుకోండి, తర్వాత పెళ్లి చేసుకోండి, దాని ముందు డబ్బు సంపాదన వరకు అర్హత తెచ్చుకోండి, ఆ డబ్బు సంపాదన తర్వాత పెళ్లి చేసుకోండి, గృహస్థ జీవితం గడపండి. గృహస్థ జీవితంలో మీకు పిల్లలు పుట్టినాక ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి మళ్ళీ మీ పిల్లలు పుట్టగానే ఇక వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి వదిలేసి వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళని పట్టుకు ఆలాడబాక. నీ భార్య నీ భర్త, లేదా నీ భర్త నీ భార్య నీ జీవిత భాగస్వామితో ఇక నా బాధ్యత ఇంతేని మానసికంగా ఉండు, శారీరకంగా ఎక్కడున్నా పర్లేదు. అది వానప్రస్థం. అలా జీవించు. అక్కడి నుంచి భార్యాభర్తల్లో జీవిత భాగస్వామిలో ఒకళ్ళు చనిపోతారు. ముందు ఇద్దరు ఒకేసారి చనిపోవటం అరుదుగా జరుగుద్ది. అలా చనిపోయినప్పుడు నువ్వు మిగిలి ఉన్న వాళ్ళు ఇక నాకు ఏ బాధ్యత లేదు, నా జీవితం సన్యాసము అంటే ఇంక నేను అన్ని వదిలేశాను, ఇంకా నాకేం లేదని మానసిక భావన పెట్టుకొని జీవించు మరణం వచ్చే వరకు. అన్నిటినీ తగిలించుకోకు, ఇక తగిలించినన్ని వదిలించుకోవటమే. అలాంటి ధర్మాలు చెప్పారు. ఎందుకని మరణం వైపుకి వెళతాము అనేది మనకి నిర్ధారించబడిన విషయం కనుక మనుషులు. వీళ్ళని వాచక గురువులు, ఆ అవగాహన నేర్పుతారు. తర్వాత బోధక గురువులు. ఇప్పుడు మనసు పరుగులు పెడుతూ ఉంటుంది, కోరికలు పరుగులు పెడుతూ ఉన్నాయి. నేను జీవించేటప్పుడు నాకు రక్షణ కావాలి, నా కోరికలు తీరాలి, ఫలానా కోరిక తీరాలి, తీరటం లేదు, ఫలానా ఇది తీరాలి, తీరటం లేదు అని ఇలా వెంపర్లాడుతూ తిరుగుతూ ఉంటాం దేవుళ్ళ వెనక, మా గురువులు వెనక, మహాత్ములు వెనక. అలాంటప్పుడు కొంతమంది ఈ లౌకిక కోరికల కోసం పరుగులు పెట్టే మనసుని శాంతింపజేయటానికి, లౌకిక కోరికలు నీకేం తీర్చలేరు, ఎవరు తీర్చడం కుదరదు, నీ ప్రయత్నంతో నీకు జరుగుద్ది, అవి నమ్మకండి. కాకపోతే అలా పరుగులు పెడుతుంది మనసుని తెలుసు. అందరూ కోరుకుంటారు. సాధారణంగా ఒక భయం ఉంటుంది, ఒక రక్షణ కావాలి, ఒక కోరిక ఉంటుంది మనిషికి. ఎప్పుడు ఆశ ఎక్కువైతే దురాశ అవుద్ది, వాళ్ళు దుర్మార్గులు అవుతారు. కానీ ఆశ ఉంటుంది, నాకు ఎలా జరగాలి, అలా జరగాలి, ఇవి పొందాలి, అవి పొందాలి. ఎందుకని శరీరపరంగా అందరం అలాగే జీవిస్తుంది. అందుకని అలా పరుగులు పెట్టేటువంటి మనసుకి, ఆ పరుగు మనిషికి ఒక తపనని, తాపత్రయాన్ని క్రియేట్ చేసి దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది కోరికల వలన.
అందుకని ఆ దుఃఖాలు కలుగుతున్నప్పుడు ఆ పరుగులో, కుటుంబ జీవితంలో, ప్రాపంచిక జీవితంలో సుఖ దుఃఖాల మధ్య ఊగిసలాడుతున్నప్పుడు సుఖం పర్వాలేదు, దుఃఖం వచ్చినప్పుడు ఇబ్బంది పడతారు కనుక ఆ ఇబ్బంది నుంచి మనసుని ఉపశమింపజేయడానికి మంత్రాలను ఉపదేశిస్తారు. నామ సంకీర్తనలను, మంత్రాలను, ఆయా మతాలను బట్టి. ఇక్కడ మంత్ర ఉపదేశం కానీ, ఇదిగో మంత్రాన్ని జపించుకుంటా ఉండి, దేవుణ్ణి జపించుకుంటా ఉండి, దైవనామాన్ని జపించుకుంటా ఉండు, ఇలా నీకు అనేక రకమైనటువంటి దైవీ మంచి వ్యాపకాలు కలిగిస్తారు మనసుకి. మనసు వేరే ఆలోచనలో దుఃఖంతో కొట్టుకు తిరుగుతుంది, ఆశలతోనో, కోరికలతోనో, భయంతోనో, బాధతోనో, లౌకికం మొత్తం భౌతిక ప్రపంచంలో నీకు వచ్చేటువంటి బాధలు. ఆ బాధల నుంచి ఉపశమనానికి మనసు అదే విషయాలలో పదే పదే తిరిగి తిరిగి భయపడి, బాధపడి, దుఃఖపడకుండా మనసుకి దైవీ మార్గాన్ని, దైవీ నామాన్నో, దైవీ మంత్రాన్నో ఏదో ఒక పేరుతో నువ్వు దైవీ స్మరణ చేసేలా, లౌకికం నుంచి అలౌకికం వైపు, దైవత్వం వైపు ప్రయాణించేలా నీకు ఏదో ఒక దైవనామాన్నో, దైవ మంత్రాన్నో, అలా నీకు దైవ బోధలో, జపతపాలో, అర్చనలో, ఆరాధనలో అలా దైవత్వాన్ని నీకు నేర్పుతారు. నువ్వు చేసుకుంటా ఉండని. దానివల్ల కోరికలు తీరుతాయని భ్రమపడబాకండి. కోరికలు ఎప్పుడూ కూడా అదుపు చేసుకోవడం, ఉన్నదానితో తృప్తిగా ఉండటం, లేదా ప్రయత్నించి సాధించుకోవడం, ఇది సహజత్వం. ఇది సృష్టిలో నువ్వు ప్రయత్నించకుండా ఏది జరగదు. కాబట్టి మనోశాంతికి మార్గం చూపిస్తారు. ఒక మాటలో చెప్పాలంటే బోధక గురువులు లౌకికపు మనోశాంతికి మార్గం చూపిస్తారు. అక్కడి నుంచి దైవత్వపు వాసన అంటిస్తారు నీకు. ఆ తర్వాత విహిత గురువులు, ఇప్పుడు నీ దైవత్వపు వాసన అంటించారు కదా. విహిత గురువులు అంటే మన హితము కోరేవాళ్ళు, అందులోనే ఉంది. ఇప్పుడు ఇందాకేమో బోధక గురువులు అంటే బోధలు చేశారు, నాయన సృష్టి ఇలాగే ఉంటుంది, ఇందులో ఉన్న విషయాలు ఇలాగే ఉంటాయి, కానీ దైవత్వం ఉంది, దైవ విధానం ఉంది, పద్ధతి ఉంది అని బోధన చేసి మనసు ఆ బోధలు పట్టించుకొని శాంతిగా ఉండేలా చేస్తారు. వాళ్ళు బోధక గురువులు బోధలు చెబుతారు, మనమే పట్టుకొని ఇంకా అవన్నీ సాధన చేసుకోవాలి. మంత్ర జపాలు కావచ్చు, నామ జపాలు కావచ్చు, ఎన్ని రకాలు ఉంటే ఆధ్యాత్మికతలు అన్ని రకాలు. ఆధ్యాత్మికతలో కాదు, దైవీ విధానాలలో, మత విధానాలలో. విహిత గురువులు వీళ్ళు మన హితము కోరి ఖచ్చితంగా బాబు ఇదైతే నీకు మేలు చేస్తుంది, ఇదైతే నీకు చెడు చేస్తుంది, నువ్వు నశించిపోయే విషయాలను పట్టుకొని పరుగులెత్తబాక. దైవ మార్గాలలో అయినా మోసగాళ్ళు, మోసగత్తులు, రకరకాల వాళ్ళు ఉంటారు. నువ్వు ఇప్పుడు దేవుణ్ణి, దేవతల్ని నీ కోరికలకి, నీ రక్షణలకి, నీ ఆటికి ఉపయోగించుకుందాం అనుకుంటే అది అయ్యే పని కాదు. ఏ దేవుడైనా నీకు సద్బుద్ధి కోసమే, ఏ దేవత అయినా నీకు సద్బుద్ధి కోసమే, అది విశ్వశక్తి. ఇటువంటి భావాలు కల్పిస్తూ ఏది సత్యము, ఏది అసత్యం అనేటువంటి విచక్షణతో జీవించడానికి అవసరమైనటువంటిది, ప్లస్ జీవితంలో ఏది చెడు, ఏది మంచి, మనం ఏది చేస్తే మన జీవితం ముందుకి వెళుతుంది, హాయిగా వెళుతుందని మనకి హితము జరిగేలా, అంటే మేలు జరిగేలా సలహాలు ఇస్తారు. వీళ్ళు విహిత గురువులు. తర్వాత ఇక్కడ మనకు దైవత్వం ఆల్రెడీ టచ్ అయిపోయింది ఇక్కడికి వచ్చేటప్పటిగా. మళ్ళీ ఈ దైవత్వంలో కూడా మనం అత్యాశలు, దురాశలకు పోయి మోసపోకుండా విషయాలు చెబుతారు. ప్లస్ మనకు ఆ బుద్ధి కలగకుండా, దేవుళ్ళను భౌతికంగా ఉపయోగించేసుకుందాం అనేటువంటి లాలస కలగకుండా, మనం అనుకున్నది జరగదు కానీ ఆ లాలసతో పరుగులు పెడతారు లాభం కోసం నిరంతరం, అది పోగొడతారు. తర్వాత కారణ గురువులు అన్నారు. వీళ్ళు పూర్తిగా మోక్షం గురించి చెబుతారు. అంటే ఎప్పుడైతే దైవత్వాన్ని వాసన చూసామో, ఆ దైవత్వపు వాసన తగిలినాక అక్కడ దైవత్వాన్ని దైవత్వం కోసం మాత్రమే తెలుసుకోవడానికి వినియోగించుకోవాలి, అంతే తప్ప మనకేదో మేలు జరుగుద్దని, లాభాలు జరుగుతాయని, ఇచ్చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుంది అనేటువంటి లాటరీ విధానాలు ఉంటాయి ఇక్కడ. అలాంటి మోసపూరిత మనుషులు ఉంటారు, అవన్నీ చెబుతారు. మీకు బుద్ధి అలాగే పడుతుంది. భగవంతుడిని నిరంతరం కోరికలే కోరుకుందాం, మా కోరికలు తీర్చమని అడుగుదామని పుడుతుంది. అవును, అవన్నీ కరెక్ట్ అని సమర్థించే వాళ్ళు తగులుతారు అనేటువంటి స్థితిని ముందు నేర్పేశారు అక్కడ విహిత గురువులు. అక్కడ వచ్చేసింది హితములు చెప్పారు వాళ్ళు. అక్కడి నుంచి కారణ గురువులు, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాం మనకు అది అర్థమైనాక. ఇంకేం చెబుతారు వాళ్ళు? కేవలం మోక్షం అంటే నువ్వు ఏది దేవుడని, దేవతని పరుగులు పెడుతున్నావు, ఆ శక్తి నువ్వే, తత్వమసి, అది నీవే అయి ఉన్నావు, అది మోక్షం అండి. దాన్ని ఎలా పొందొచ్చు? నువ్వు శరీరంతో ఎన్ని సుఖాలు అనుభవించినా, ఎన్ని రకాల ధనం పోగేసుకొని, ఎన్ని బంధాలు పెంచుకొని, నేను నాది నా వాళ్ళు అనుకున్నా, చివరికి ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే.
నువ్వు ఏది పట్టుకెళ్ళలేవు, మరణము తప్పదు, జాతస్య మరణం ధ్రువం అని జనన మరణాల రహస్యాన్ని చెప్పి జీవితంలో భోగములు అనుభవించటం ప్రాధాన్యత కాదు, శరీరం నిలుపుకోవటానికి అవసరమైనటువంటి భోగములను తీసుకో, శరీరం నిలుపుకోవడానికి అవసరమైనటువంటి అవసరాలు ప్రపంచం నుంచి పొందు, ధర్మబద్ధంగా జీవించు, అక్కడి నుంచి జీవితాన్ని మోక్షానికి వినియోగించుకో, అంటే నిన్ను నువ్వు తెలుసుకోవటానికి నీ సంపూర్ణతకి వినియోగించుకో అని అది ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది నేర్పుతారు. వీళ్ళు కారణ గురువులు, అంటే మోక్ష మార్గం వైపు దారి మళ్ళిస్తారు. మనం నిన్ను నువ్వు తెలుసుకో, నీ సంపూర్ణతని తెలుసుకో. వీళ్ళు కారణ గురువులు. అసలు ఈ సృష్టికి ఉన్న కారణ అన్న చోటే ఈ సృష్టికి కార్యకారణ సంబంధం ఏంటి, అసలు మొత్తం కారణం ఏంటి, మూలం ఏంటి, మనకు గాని ఈ సృష్టికి గాని మూలం ఏంటంటే అనంత ఆత్మశక్తి, ప్రాణశక్తి. అది నువ్వే, నీ ఎరుక, నీ ప్రాణశక్తే అనంత ఆత్మశక్తి, విశ్వశక్తి, దైవశక్తి. దాన్ని నువ్వు ఇప్పటి వరకు దేవుడు దేవత అంట మతాల్లో చూసుకుంటూ వచ్చావు, మార్గాల్లో చూసుకుంటూ వచ్చావు, కానీ అది శక్తి, అది నీ ప్రాణశక్తే, అది ఏకముగా ఉన్నది. ఇవన్నీ చెబుతూ ఉంటారు. అంటే మన జీవితానికి ఉన్న సృష్టికి కారణాన్ని చూపిస్తారు, శక్తిని. అందుకని కారణ గురువులు. ఆ తర్వాత పరమ గురువులు. పరమ అంటే ఇంకా అంతకంటే ఉన్నతమైనది లేదు. లాస్ట్ ఏదుందో ఉన్నతత్వంలో ఉన్నతమైనది అదే. అంటే జీవన్ముక్తులు అని చెప్పచ్చు. అంటే ఒకటే పదం. పరమ గురువులు ఎవరు అంటే జీవన్ముక్తులు. కారణ గురువు స్టేజిలో సృష్టికి మూలమైన కారణాన్ని, మనకు మూలమైన కారణాన్ని, ఆ ప్రాణశక్తి, ఆత్మశక్తి అని, ఆ స్థితిని తెలుసుకోవడమే మోక్షమని, నువ్వు ఆల్రెడీ అదే స్థితిలో ఉన్నావని, శరీరము, మనసు, ప్రాణశక్తి అనేది మనిషి యొక్క సహజ ధర్మం అని, అది మనిషి తెలుసుకోగలడని, మూడు స్థితులను, ప్రాణశక్తి స్థితికి మనిషి వెళ్ళగలడని కారణ గురువు చెప్పిన దాన్ని పరమ గురువు ఆ స్థితిని పొందేసి ఉన్నాడు, జీవన్ముక్తుడు. తానిప్పుడు ప్రాణశక్తి ఎరుకలో, ఆత్మశక్తి ఎరుకలో, విశ్వశక్తి ఎరుకలో జీవిస్తున్నాడు. శరీరం ఉంది, మనసు ఉంది. కనుక ఆ ఎరుకను నువ్వు ఎలా పొందొచ్చో, తాను ఎలా పొందాడో నీకు స్పష్టంగా అద్దములో ప్రతిబింబము వలె స్పష్టంగా ఉదాహరణలతో అన్నింటితో నీకు అర్థమయ్యేలా, నువ్వు దాన్ని అనుసరించగలిగేలా, నువ్వు ఆచరించగలిగేలా, నువ్వు అది అయిపోయే వరకు నీకు చెబుతూనే ఉంటాడు పరమ గురువు. ఎందుకంటే తాను అది అయిపోయాడు. అందుకనే ఆ పరమ గురువు మాట్లాడేటప్పుడు కూడా ఇంకో దేవుడి పేరు, ఇంకో దేవత పేరు, ఇంకో మతం పేరు, ఇంకో మార్గం పేరు, ఇంకొక సాధన పేరు, ఇంకో విధానం పేరు ఏమీ చెప్పడు. నేను అనంతాత్మస్వరూపుడను, నేను అనంతాత్మస్వరూపురాలను. ఇంకా అక్కడ ఉండే పదాలు ఒకటే: ఆత్మ, బ్రహ్మము, మోక్షము, ఆత్మ సాక్షాత్కారము, ప్రాణశక్తి. ఇటువంటి పదాలే ఉంటాయి. దేవుళ్ళు దేవతల పదాలు ఇక రావేక, అయిపోయింది. ఎందుకని వాళ్ళందరూ శక్తి స్వరూపంలో ఉండిపోయారు. నీకు మొదటలో నేర్పడానికి ఏర్పాటు చేయబడిన వ్యవస్థ అది. ఇప్పుడు అదంతా శక్తి, దైవ శక్తిగా అయిపోయింది, విశ్వశక్తిగా అయిపోయింది, సృష్టి శక్తిగా అయిపోయింది, ప్రకృతి శక్తిగా అయిపోయింది. ఇప్పుడంతా ఇంకా శక్తి మాటలే ఉంటాయి. అంటే ఆకారపు మాటలు ఉండవు, నిరాకారపు మాటలు ఉంటాయి. సగుణపు మాటలు ఉండవు, నిర్గుణపు మాటలు ఉంటాయి. పరిమితి మాటలు ఉండవు, అనంతత్వపు మాటలు ఉంటాయి. అంటే పరిమితి నుంచి అనంతత్వానికి నిశ్చలనే ఎక్కించేస్తారు. నేను ఇంకన్నీ అవే ఉంటాయి. నువ్వు ఎక్కడ పరిమితులు ఇరుక్కుపోయాలి అసలు చెప్పరు. ఎందుకని వాళ్ళు అపరిమితులు అయిపోయారు, అనంతులు అయిపోయారు, జీవన్ముక్త స్థితిలో కూర్చున్నారు. వాళ్ళకి తెలుసు నీ అహం బ్రహ్మస్మి అని. అలాగే వాళ్ళకి శరీర భావన తెలుసు, మనోభావన తెలుసు, ప్రాణశక్తి భావన, ఆత్మశక్తి భావన, మూడు తెలుసు. అందుకని శరీర భావనలో, మనోభావనలో ఉన్నవాడికి ప్రాణశక్తి భావన ఎలా చెప్పాలో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు పొందారు కనుక, ఈ భావనలోంచి ఆ భావనలోకి వెళ్ళారు కనుక. ఇప్పుడు అదే స్థితిలో కూర్చొని అక్కడి నుంచి మనల్ని నడిపించి, నువ్వు నన్ను అనుసరించు, నేను నీ గురువుని, నువ్వు నాకు శిష్యుడివి, రావు ఇంకా వాళ్ళకి. అసలు ఇప్పుడు పరమ గురువు ఎప్పుడు నేను గురువుననే చెప్పడు. ఎందుకని అనంత ఏకత్వములో కలిసిపోయినప్పుడు గురు శిష్య భేదం కూడా లేదు, శరీరపరంగా చెబుతున్నాడు. అక్కడ భావన ఏంటంటే, నా శరీరంలో నా చెయ్యి వేరుగా అనిపించదు, నా చేతికున్న వేళ్ళు వేరుగా అనిపించవు, నా తలపైన జుట్టు వేరుగా అనిపించదు, నా కాళ్ళు వేరుగా అనిపించవు, కాళ్ళకున్న వేళ్ళు వేరుగా అనిపించవు. నా శరీర అవయవాలన్నీ వేరువేరుగా పేర్లు చెబుతాను. నా శరీరంలో నా కాళ్ళు, నా చేతులు, నా ముక్కు, నా కన్ను అంటాను, కానీ వేరుగా అనిపించదు. మొత్తంగా నేనే అన్న భావన ఉంటుంది. కాళ్ళు దొరదపుడితే చేయళ్ళు గోకుద్ది. ఏదైనా ఏ ఇబ్బంది వచ్చినా శరీర అవయవాలన్నీ ఒకదాని కూడా సహకరించుకుంటాయి.
అలాంటి ఏకత్వపు భావనలో చెబుతూ ఉంటాడు ఆయన. ఒకదానికొకటి శరీర అవయవాలు ఎలా సహకరించుకుంటున్నాయో జీవన్ముక్త స్థితిలో, అనంత ఆత్మస్థితిలో, అజ్ఞాన దేహ భావనలో ఉన్న వాళ్ళకి ఆ ఏకత్వ స్థితిలో తన శరీరమే తన ఇంకొక శరీర భాగానికి సహకరించుకున్నట్టు, దోమ కొడుతుంటే చెయ్యల్లి ఆ దోమను తోలేసినట్టు, అలా సృష్టిలో వచ్చిన వాళ్ళకి అది కూడా తన దగ్గరకు వచ్చి అడిగిన వాళ్ళకి అహం బ్రహ్మస్మి, అయం ఆత్మా బ్రహ్మ అనేటువంటి భావాన్ని తెలియజేస్తారు. ఇంకోటి ఉండదు, ఇంకెక్కడ పరిమితం ఉండదు. దేవుళ్ళు ఉండరు, దేవతలు ఉండరు, మతాలు ఉండవు, మార్గం ఉండదు. పరమ అంటే అత్యున్నతమైనటువంటి స్థితి అంతే, ఇంకా అక్కడ పరిమితం లేదు. అదే ఆకాశతత్వము. దాన్ని ఎవరు చెబుతారు అంటే అది అయిపోయిన వాళ్ళే చెప్పగలరు, ఆనందత్వాన్ని పొందిన వాళ్ళు చెప్పగలరు, ఆ అనుభూతి చెందిన వాళ్ళు చెప్పగలరు. అలా అనుభూతి చెందారు కనుక అనుభూతి చెందితే ఎలా ఉంటుందో చెబుతారు, అనుభూతి చెందే లోపల ఎలా ఉంటుందో చెబుతారు. ప్రతి అడుగులో మనం సాగుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది, ఎలా ఉంటుంది స్థితి గతి చెబుతూ నడిపించి చిట్ట చివరికి అహం బ్రహ్మస్మి, సముద్రంలో నీటి బొట్టు కలిసిపోయినట్టు నువ్వు కూడా ఆ జీవన్ముక్త స్థితిలో ఆనందత్వంలో కలిసిపోయేలా నీకు గైడెన్స్ ఇస్తారు. చివరి వరకు నువ్వు అహం బ్రహ్మస్మి అని చెప్పే వరకు వాళ్ళు అహం బ్రహ్మస్మి అని నీకు చెబుతూనే ఉంటారు. మేము ఆ స్థితిని పొందాము అనడానికి వాళ్ళు సాక్షులు, మీకు అర్థంలా ఉపయోగపడతారు. అంతే, వాళ్ళు పరమ గురువులు. ఈ పరమ గురువులు ఎక్కడ తగులుతారు? లాస్ట్లో తగులుతారు. అంటే తగులుతారంటే ఏంటి, ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్కళ్ళు ఉన్నారు. గురువులు బోల్డ్ మంది రకాలు ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ చూసుకొని మీరు ఎవరిని అనుసరిస్తున్నారో ఆ గురువు అక్కడ ఉన్నాడు అంతే. ఇప్పుడు గురువు మత ప్రచారాలు చేస్తున్నాడు, దైవ ప్రచారాలు చేస్తున్నాడు, ఏదైనా మీకు ఈ నమ్ముకోండి అని చెబుతున్నాడు అనుకోండి, బోధక గురువు. మంత్రాలను ఉపదేశించడం, దేవుళ్ళని నమ్ముకుంటే నీకు మేలు జరుగుద్ది అని చెప్పడం, ఈ దేవుణ్ణి నమ్మితే నీ కోరికలు తీరిపోతాయి అని చెబుతాం, అదంతా బోధక గురువులు చేసే పని. వీళ్ళు మత ప్రచారాలు, దైవ ప్రచారాలు, దేవుణ్ణి నమ్ముకోండి, మీకు మహిమలు, మాయలు, అద్భుతాలు, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడతాడు, లేదా మేము అడిగి చెబుతాం మీ కోరికలు తీరితే, లౌకిక విషయాలలో దేవుణ్ణి ఇన్వాల్వ్ చేసి లౌకిక విషయాలలో నువ్వు అన్ని పొందుతావని చెబుతారు. అదే సన్మార్గంలోనే ఉండొచ్చు బోధక గురువులు. అలా ఒక్కొక్క స్థితిలో నువ్వు ఎక్కడున్నావు అంతే. కొంతమంది మామూలుగా ఇప్పుడు ప్రవచనకర్తలు ఉంటారు, ఉపన్యాసకులు ఉంటారు. ప్రత్యేకంగా ఏమి ఉండదు, వాళ్ళు డబ్బులు తీసుకొని ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు 2 మంది ఉన్నారు. ఒక ఉపన్యాసానికి ఎంతని తీసుకుంటారు. వాళ్ళు వాచిక గురువులు, వచనాలు చెప్పి వెళ్ళిపోతారు. అందుకే ప్రవచనకారులు వాళ్ళు. ప్రవచనకారులు అందరూ వాచిక గురువులే. ధర్మాధర్మాలు మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి గ్రంథాలను ఉదహరిస్తూ దేశకాల పరిస్థితులకు తగ్గట్టుగా చెప్పేవాళ్ళు వాచిక గురువులు. ప్రత్యేకంగా దైవ ప్రచారాలు, మత ప్రచారాలు, మార్గ ప్రచారాలు పెట్టుకొని మా దేవుడే కరెక్ట్, మా విధానం రైటు, మా సాధన రైటు, మా గురువు రైటు, మా దేవుడు రైటు, మీరు దేవుణ్ణి నమ్ముకోండి మీకు ఇన్ని మంచిలు జరుగుతాయనే వాళ్ళు బోధక గురువులు. ప్రత్యేకంగా కొంతమంది ఇది నీకు మంచి కాదు, ఇది చెడు కాదని కొంతమంది ప్రత్యేకంగా వెళ్ళి అడుగుతూ ఉంటారు. అలాంటి గురువులు కొంతమంది ఉంటారు, సలహాలు చెబుతూ ఉంటారు, సంప్రదింపులు చేస్తూ ఉంటారు. మా అబ్బాయిని ఇందులో జాయిన్ చేయనా, మా అమ్మాయికి సంబంధం పెళ్లి చేయనా, లేదా ఇదేంటి అదేంటి అన్నప్పుడు కొంతమంది నిష్కల్మషంగా చెబుతారు. అంటే భౌతికమైన తెలియదు, కానీ వాళ్ళ మంచితనం ఉంది. వీళ్ళకి పాప మీద అమాయకంగా అడుగుతున్నారు వచ్చి గురువులు కదా అని. వాళ్ళు ఎదుటివాడి హితము కోరి చెబుతారు. వీళ్ళు కొంతమంది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా చెప్పుకుంటారు, వాళ్ళకి డబ్బులు రావడం కోసం, లేదా వాళ్ళు స్థాపించిన సంస్థలు తుడిచేవాళ్ళు, ఊడ్చేవాళ్ళు, కాపలా వాళ్ళు, అక్కడ ఆ సంస్థలు నడవడానికి అవసరమైన మనుషులు కావాలి. కాబట్టి మీరు దైవ సేవలు చేస్తే, మీరు మాకు అంకితం అయిపోతే, మీరు మాకు శరణాగతి అయిపోతే, మీరు మాకు మొత్తంగా వచ్చి ఇక్కడ దైవ సేవలు చేసుకుంటూ అంకితం అయిపోయి ఉంటే మీరు తరించిపోతారు, అదే మోక్షం అని చెబుతారు. అదే అబద్ధం, అది కాదు. ఎదుటివాడి మేలు కోసం చెబుతారు ఈ గురువులు. నీ నుంచి ఏమి ఆశించరు, 1 రూపాయి కూడా పుచ్చుకోడు, అసలు రూపాయితో పని లేదు. కానీ భౌతికమైనటువంటి నువ్వు భయపడే అన్ని విషయాల్లో నీకు సలహాలు చెబుతాడు. భౌతికమైన నీకు కష్టాలు వస్తున్న అన్ని విషయాల్లో నీ మనసు ఓర్పును పొందేలా, ప్రశాంతతను పొందేలా, నీకు ఓదార్పు కలిగేలా, నీకు హితము కోరి, అంటే నీ హితము కోరి చెబుతాడు. నీ హితము కోరి చెప్పేటప్పుడు నీ దగ్గర నుంచి ఏం పుచ్చుకోడు, డబ్బు పుచ్చుకోడు, సేవ పుచ్చుకోడు. వీళ్ళు విహిత గురువులు. నీ దగ్గర నుంచి డబ్బులు పుచ్చుకొని, సేవలు పుచ్చుకొని నీకు మంచి చెప్పే వాళ్ళందరూ బోధక గురువుల్లో ఉండొచ్చు, వాచక గురువుల్లో ఉండొచ్చు, మన సూచక గురువుల్లో కూడా ఉండొచ్చు. సూచక గురువులు స్కూల్స్లో అన్ని డబ్బులు కట్టాలిగా. వాచక గురువులు ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు కొంతమంది డబ్బులు తీసుకు చెబుతారు, లేదా వాళ్ళకి ఏదో ఏర్పాట్లు చేయాలి. కొంతమంది డబ్బులు లేకుండా చెప్పేవాళ్ళు ఉన్నారు.
బోధక గురువులు నీకు దైవీతత్వాన్ని అంటిస్తారు. అక్కడి నుంచి మొదలవుద్ది దైవీతత్వం. అసలు ప్రవచనకారులు చెప్పి వెళ్ళిపోతారు. వీళ్ళు కొంచెం అంటిస్తారు. నువ్వు ఇదిగో ఈ మంత్రం చేసుకో, ఈ నామం రాసుకోలేదు, ఈ నామం చదువుకో, ఈ నామం చెప్పుకొని కొంచెం దైవీతత్వాన్ని అంటిస్తారు. అంటే దేనికి? మనసు పరుగులు ఆగటానికి, మనసు దుఃఖానికి లోనవుతూ ఉంటుంది. స్పష్టంగా తెలుసుకోండి. అందుకని మీరు ఏ గురువుని అనుసరిస్తున్నారు, మీరు ఎక్కడ ఉన్నారు అనేది కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. అది ఆల్రెడీ మహాత్ములు చెప్పింది, నేను కాదు. మీరు గురుగీతలోకి వెళ్ళి చదువుకుంటూ ఉంటుంది. గురుగీత స్కంద పురాణ అంతర్గత భాగం. అది దాన్ని ప్రత్యేకంగా గురుగీతని కూడా బుక్స్ తయారు చేశారు. ఇప్పుడు కాదు, ఇవన్నీ పూర్వపు ఋషులు అందించింది. ఇలా మీరు కొలబద్దలు పెట్టుకొని వెళ్ళాలి. కనపడిన ప్రతివాడిని గురువు అని, ప్రతివాడు మోక్షాన్ని ఇచ్చేసేవాళ్ళు అనుకొని అటు స్త్రీలైనా పురుషులైన పరుగులు ఎత్తకూడదు, ఎన్ని రకాలు ఉంటారో చెప్పారు. గురువు అంటే మనం స్వీకరిస్తుంటూ మనకు మంచిని నేర్పుతుంటే మనం ఎవరి దగ్గర స్వీకరించామో ఆ మంచినే అతను గురువు అవుతాడు, ఆమె గురువు అవుతుంది. ఆకాశపుడికి అది తర్వాత వెళ్ళాడు గురువులు కాదు మనకి. అది గురువు అనేది తత్వము, వ్యక్తి కాదు. తల్లిదండ్రుల నుంచి బోర్డు నేర్చుకుంటాం, అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ నుంచి బోర్డు నేర్చుకుంటాం, చుట్టూ ఉన్న సమాజం నుంచి బోర్డు నేర్చుకుంటాం. వాళ్ళు కూడా గురువులే ఆయా సమయాల్లో. అందుకని సూచిక, వాచక, బోధక, విహిత, కారణ, పరమ గురువుని చెప్పుకున్నాం. ఇప్పుడు నిషిద్ధ గురువులు ఉన్నారండి. అసలు యాక్చువల్గా నిషిద్ధ గురువుని 4వ ప్లేస్లోనే చెప్పేశారు. కానీ నేను నిషిద్ధ గురువుని ముందు చెప్పలే మీకు. ఎందుకని మనకు మెట్లు ఇది అవసరం. సూచిక గురువు నుంచి వాచక గురువు, వాచక గురువు నుంచి బోధక గురువు, బోధక గురువు కొంచెం దైవత్వాన్ని అంటిస్తాడు. అక్కడి నుంచి అందులో ముందుకెళ్ళడానికి విహిత గురువు ఇంకా కొంచెం మంచి చెడులు చెప్పి మన హితము కోరి మనకు మేలు చేసి ఎటువంటి మన నుంచి ఆశించకుండా సేవలు కానీ డబ్బులు కానీ తిరిగి ఆశించకుండా ఉన్నటువంటి నిజమైన గురువు తగిలితే అతను మనని దైవత్వం వైపు నుంచి ఇంకా బలంగా దైవత్వం వైపుకి తీసుకెళ్లి మనం కొంచెం అంతర్ముఖం అయ్యేలా ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే మన నుంచి ఆశించడు కాబట్టి నమ్మకం బాగా కలుగుద్ది. మనం నమ్మించే ప్రయత్నం కూడా చేయడు అతను, స్త్రీలైన పురుషులైన. తర్వాత అక్కడి నుంచి కారణ గురువులు తగులుతారు. అంటే మనం ఎప్పుడైతే అంతర్ముఖం అవుతున్నామో ఇంకా మోక్షాన్ని, ప్రాణశక్తిని, విశ్వశక్తిని, సృష్టి శక్తిని, దైవశక్తిని నమ్మటం ప్రారంభిస్తాం. దేవుళ్ళు, దేవతలు, మతాలు, గొడవలు, ఆకారాలు, పరిమితులు, కొట్టుకోటాలు ఇవన్నీ వదిలేస్తాం. అవి స్టార్టింగ్ లో ఉంటాయి. అక్కడి నుంచి పరమ గురువులు ఉంటారు. ఆల్రెడీ వీళ్ళందరూ సృష్టిలో ఉన్నారు, మనమే ఎత్తుక్కొని వెళ్తాం. ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క స్టేజీలో ఉంటాం. కొంతమంది గురువులు వాళ్లే ప్రజల్ని ఎత్తుక్కుంటూ తిరుగుతూ ఉంటారు. కానీ పరమ గురువులు ఎక్కడైనా సరే నీకు అలా 199 తిరగరు. వాళ్ళు స్థిరంగా ఆత్మావలోకనంలో ఉంటారు. మనుషులే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తారు. ఎక్కువగా జరిగేది అది. వాళ్ళు ఒకే చోట ఒకే ప్రదేశంలో స్థిరత్వంతో ఉంటారు. అసలు చెప్పాలన్న తపన వాళ్ళకు ఉండదు. కానీ తమను చేరినటువంటి జిజ్ఞాసువులు, ముముక్షువులు ఎవరైనా వాళ్ళకి నిజమైన అనిపిస్తే 2 ముక్కలు చెబుతారు. కానీ వాళ్ళు చెప్పేది మొత్తం కూడా శక్తి తత్వమే. పరమ గురువులు అది పొందేశారు ఆ స్థితిని. నువ్వు ఎలా పొందొచ్చో చెబుతారు. ఇక మిగిలిన మాటలు నీతో మాట్లాడరు. చిలక జోస్యాలు చెప్పరు, మామూలుగా నీ కుటుంబ విషయాలు మాట్లాడరు, నీకు సలహాలు ఎవరు, సంప్రదింపులు ఎవరు, నీకు పెళ్లిళ్ళు, పేరంటాలు, చదువులు వీటి గురించి చెప్పరు. వాళ్ళందరూ కూడా వాచక గురువులు. వాళ్ళందరూ ఊరికినే వాచక గురువులు లేదా సూచిక గురువులు. లేదా దైవత్వాన్ని పెట్టుకుని, దేవుణ్ణి, దేవతని పెట్టుకుని మళ్ళీ ఇవన్నీ చెబుతున్నారు. పెళ్లిళ్ళు, పేరంటాలు, సలహాలు, స్కూల్లో జాయిన్ చేయాలా వద్దా, ఏ స్కూల్లో వేయాలి, ఎప్పుడు పెళ్ళి అవుద్ది, ఏంటి, ఎలాంటి ఒక గురువులు ఉంటారు. వీళ్ళంతా బోధక గురువులు. అది ఎవరిని బోధించారు, అంతకంటే ఏం చేయలేరు. పరమ గురువు దాకా మనం చేరుకోవాలి. వీళ్ళందరూ ఇవన్నీ ఒక్కొక్క స్టెప్ ఎక్కాలి. మనం ఎల్కేజీ నుంచి చదువుకుంటున్నట్టు, నర్సరీ నుంచి చదువుకుంటున్నట్టు అలా వెళ్ళాల్సిందే. ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాల్సిందే. అందుకని పర్మనెంట్ గా ఒక గురువుని అట్లా పట్టుకొని కౌగులించుకొని కూర్చొని ఉండిపోతామని కూడా అనుకోబాకండి. అలా జరగదు. తరగతులు ఎలా మారుతాయో గురువులు అలా మారిపోతారు. ఎందుకంటే మన సంపూర్ణ తత్వాన్ని మనం పొందొద్దు. అలానే గురువులు నీకు పర్మనెంట్ గా ఎవరో ఒకళ్ళు ఉండరు. ఆ తత్వం ఆకర్షించబడుతూ ముందుకెళ్ళిపోతుంటావు. ఇప్పుడు పరమ గురువు నీకు తగలకపోవచ్చు, ఆయన పుస్తకం తగలవచ్చు, అది నీకు బాగా అర్థమవచ్చు. ఆ పరమ గురువు బోధా పుస్తకమే నీకు, ఆయన యొక్క బోధలే నీకు పరమసత్యంగా నీకు సరిపోవచ్చు. దాంతో నువ్వు స్వీయ సాధన చేసుకోవచ్చు. అలా స్వీయత్వంగా పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందుకని ఈ విధానం ఇది. అక్కడ మనిషి కాదు, అది గ్రంథం కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళు పరమ గురువులు. అయితే ఇక్కడ నిషిద్ధ గురువుల్ని ఇందాక చెప్పలే నేను. ఎందుకని ఈ క్షుద్ర పూజలు అన్నారే, వాళ్ళు నిషిద్ధ గురువులు.
క్షుద్ర ఉపాసనలు, క్షుద్ర పూజలు, క్షుద్ర సాధనలు, క్షుద్ర బోధలు, ఇవన్నీ మళ్ళీ మీకు నేర్పుతామని వాళ్ళు కొంతమందికి నేర్పుతూ ఉంటారు. ఈ క్షుద్రత్వపు విధానాలను భక్తి మార్గాలలోకి తీసుకొచ్చి క్షుద్ర దేవతల్ని, అంటే ఇదే దేవుళ్ళని భయంకరాకృతుల్లో తయారు చేసి క్షుద్ర దేవుళ్ళు, క్షుద్ర దేవత ఉపాసనలు అని చెప్పి వీళ్ళకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. ఇవి కూడా మనం చేసుకున్నాయిగా, మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులన్నీ మనుషులు పెట్టుకున్నాయిగా. ఆ క్షుద్రత్వంతో వాళ్ళు అలా పెట్టారు. వాళ్ళు నిషిద్ధ గురువులు, అసలు వాళ్ళ దగ్గరికే వెళ్ళకూడదన్నారు. ఎందుకని ఏమీ జరగవు ఇక్కడ, ఎవరేం చెప్పినా ఏమీ జరగవు, ఉన్నది ఒకటే శక్తి. నువ్వు చేసిన కర్మ నువ్వు అనుభవిస్తావు. కానీ ఒక భ్రాంతికి లోనవుతావు. అనేక రకాల వాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఎవరి మీద కోపం ఉంది, నువ్వు వాడిని కొట్టలేవు. నీకెందుకు మేము మంత్రతంత్రాలతో అని నశింపజేసేస్తాం, అని చంపేస్తాం, లేదా ఆడికి వ్యాధులు వచ్చేలా చేసేస్తాం, బాధలు వచ్చేలా చేసేస్తాం. ఇప్పుడు మనం వింటూ ఉంటాం చేతబడులు, బాణామతులు, ఏమి లేవు, అవి నిజంగా ఉండవు. బలహీనమైన మనస్సు నాటిని నమ్ముద్దండి. ఉన్నది ఒకటే శక్తి, దైవశక్తి. నేను అనేక సార్లు కరెంటుతో పోల్చి చెబుతూ ఉంటాను. కరెంటుని మీరు ఎలా ఉపయోగించుకుంటే అలా ఫ్యాన్ గానా, బల్బు గానా, ఏసీ గానా, ఫ్రిడ్జ్ గానా, లేదా కరెంట్లో ఏలు పెడతారా? కరెంట్లో ఏలు పెడితే క్షుద్రత్వం అవుద్ది. డైరెక్ట్ కరెంట్ను కొట్టుకుంటానన్నావు అనుకో, క్షుద్రత్వం పోతావు నువ్వు. దాన్ని ఎలా వినియోగించుకోవాలో అలాగే వినియోగించుకో, అంతవరకే. అది ఎలా వినియోగించుకోవాలో చెప్పేవాళ్ళందరూ మంచి గురువులు కాదు. కరెంటునే పట్టుకొని కౌగిలించుకుంటే మనమే శక్తి అయిపోతామని చెప్పేవాళ్ళంతా నిషిద్ధ గురువులు. వాళ్ళే క్షుద్ర గురువులు, క్షుద్రత్వాన్ని నేర్పుతారు. నువ్వు నాశనం అయిపోతావు, వాళ్ళు నాశనం అయిపోతారు, ప్రపంచాన్ని నాశనం చేసేద్దామని తయారై చెబుతారు రాక్షసులు. ఇటువంటి వాళ్ళ జోలికి వెళ్ళకండి అని చెప్పారు. ఇది క్షుద్రం అంటే. నిషిద్ధ గురువులు చేసే పనులు క్షుద్ర పూజలు, క్షుద్ర ఉపాసనలు, క్షుద్ర విద్యలు, క్షుద్ర సాధనలు. వీళ్ళంతా నిషిద్ధ గురువులు. క్షుద్రత్వము అనేది నిషిద్ధ గురువులు చేసే పని. వాళ్ళని అసలు అనుసరించకండి. ఆలోచించి చూడండి, మీకు అర్థమైతే చక్కగా మీ జీవితంలో ఆచరించుకుంటూ జాగ్రత్తగా మంచి మనసు ఏర్పరుచుకొని మంచి పనులతో, మంచి మాటలతో మంచి జీవితం జీవిస్తూ మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. దానికి శీర్షికలు నేను చెప్పగలిగిన అన్నాళ్ళు చెబుతూనే ఉంటాను. ఆల్రెడీ చెప్పిన శీర్షికలు 2000కు పైగా ఉన్నాయి. ఆసక్తి ఉన్న వాళ్ళు వింటూ ఉండండి. అది మిమ్మల్ని మీరు మంచి మార్గంలో నడుపుకోవడానికి మీకు ఉపయోగపడుతుంటే మంచి ఉంటేనే తీసుకోండి. ఏమన్నా ఎక్కడైనా కన్ఫ్యూజన్గా ఉన్నా, లేదు ఇది చెడుగా ఉందనిపించినా, లేదు ఇది నాకు అర్థం అవ్వలేదనిపించినా తీసుకోబాకండి. మీకు అర్థమైన మంచిని మాత్రమే తీసుకోండి. ఎక్కడైనా సరే, ఇక్కడ నేను చెప్పేది కదా, ఎక్కడైనా అలా మీరు మంచి మార్గంలో నడుస్తూ మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ మీకేమైనా సందేహాలు వచ్చినా, మీకేమన్నా ప్రశ్నలు లోపల ఉదయించినా తప్పకుండా అడిగే ప్రయత్నం చేయండి. వాటిని విశ్లేషించుకుందాం. ఎందుకనంటే మహాత్ములు, ఎంతో మంది మహాత్ములు, లక్షల కోట్ల మంది, కోటాను కోట్ల రకాలుగా రూపాలలో జ్ఞాన గ్రంథాలు అందించెళ్ళారు. అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పేశారు. ఎందుకంటే మానవ జాతి ఎప్పటి నుంచో ఉంది. అప్పటి నుంచి వాళ్ళకి పుట్టిన సందేహాలు ఇప్పుడు మళ్ళీ మనకు పుడతాయి. అంతకంటే కొత్తగా ఏమి ఉండదు. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ అన్నిటికీ జ్ఞానపరమైన సందేహాలకి, ఆధ్యాత్మిక పరమైన సందేహాలకి అన్నింటికీ జ్ఞానబోధలు చేసి వెళ్ళిపోయారు. అవి వెతుక్కొని మనం సమాధానాలు తెచ్చుకోవటమే. కాబట్టి ఆచరిస్తున్న వాళ్ళు సందేహాలు ఉంటే అడగండి. ఆచరించని వాళ్ళు, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఇది ఇప్పుడు మనం చెప్పుకున్న 7 గురువులు ఎవరు? సూచక గురువులు, వాచక గురువులు, బోధక గురువులు, విహిత గురువులు, కారణ గురువులు, పరమ గురువులు, నిషిద్ధ గురువులు. అసలు వీళ్ళ వైపు ఆ పేరే నిషిద్ధ గురువులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. కానీ ఉంటారు అలాంటి గురువులు కూడా. అలాంటి వాళ్ళు ఉంటారు, అట్రాక్ట్ చేస్తారంటే ఒక చండాలపు మనస్తత్వముడు చండాలపుడి దగ్గరికి వెళ్తాడు. తద్భావం తద్భవతి, బుద్ధి కర్మానుసరణే. నువ్వు దానికే ఆకర్షించబడతావు. ఎందుకంటే నీ హృదయంలో అంత దుర్బుద్ధి ఉంది, దుష్టబుద్ధి ఉంది. ఇది గ్రహించుకొని నువ్వు ఇవన్నీ విని నిన్ను మంచోడిగా మలుచుకుంటే మంచి గురువుల వైపు నువ్వు వెళ్తావు. ఇప్పుడు ఎవరెవరు ఏ గురువులను అనుసరిస్తున్నారు, వాళ్ళు ఎటువంటి బోధలు చేస్తున్నారు, వాళ్ళ బోధలు ఇప్పుడు పరమ గురువులు కేవలము మోక్షము, ఆత్మసాక్షాత్కారము, ప్రాణశక్తి విషయాలు తప్ప ఇంకోటి చెప్పరు. కారణ గురువులు దానికి ముందు మళ్ళీ అదే విషయాన్ని చెబుతారు. పరమ గురువులు మోక్షాన్ని పొందేసి చెబుతున్నారు. వాళ్ళు పొందేసే కనుక పరమ గురువులు అయ్యారు, స్థిరంగా స్థితంగా కూర్చున్నారు.
అదే విషయాలని కారణ గురువులు కూడా మోక్ష స్థితిని పొందకపోయినా ఆ స్థితికి అతి దగ్గరలో ఉన్న వాళ్ళు సాధనలు చేసుకుంటూ కేవలం అవే మాట్లాడతారు, ఇంకేం చెప్పరు. దేవుళ్ళు, దేవతలు, మతాలు, మార్గాలు, విధానాలు ఉండవు. కారణ పరమ గురువులు ఇద్దరి నోటి నుంచి ఒకటే విషయాలు వస్తాయి. కానీ కారణ గురువులు మోక్ష స్థితిని పొందటానికి దగ్గరగా ఉండి సాధన చేసుకుంటున్న వాళ్ళు, అందుకని వాళ్ళకి ఆ విషయాలు తెలుసు కనుక చెబుతారు. పరమ గురువులు ఆ స్థితిని పొందేసి చెబుతున్న వాళ్ళు, మనం వెళ్ళి అడిగితేనే చెబుతారు. వాళ్ళు ఒక చోట స్థితంగా కూర్చుంటారు. కారణ గురువులు, పరమ గురువులు సహజంగా తిరగరు. ఇక ఈ నిషిద్ధ గురువులు, బోధక గురువులు, వాచక గురువులు, సూచక గురువులు ఎక్కడైనా మీకు ఎంతో మంది తగలొచ్చు. ఇది ఒక్కళ్ళు కాదు, తత్వము. మన యొక్క స్థితిని బట్టి మనం దాటిపోయి ముందుకెళ్తా ఆ విషయాలను తెలుసుకుంటూ ఉంటాం. గ్రంథం కూడా గురు రూపంలో ఉండొచ్చు. ఎందుకంటే స్థితులు మారుతూ వెళ్తున్నప్పుడు గ్రంథాలే ఎక్కువ సహకరిస్తున్నాయి మనకి. లేదా ఎవరైనా ఉపన్యాసాలు తీసుకోవచ్చు. అది ఎక్కడ తీసుకున్నా నువ్వు తీసుకున్నది గురు భావన. అంటే గురువు వ్యక్తి కాదు, గురువు తత్వము, జ్ఞానము. వ్యక్తిని గురువుగా చూస్తే మనలా కాళ్ళు చేతులు అన్నీ ఉంటాయి. అది గౌరవిస్తాం, మనం అది తీసుకున్నాం కనుక గౌరవ భావం ఉంటుంది. అలా చక్కగా అర్థం చేసుకుంటూ ఏ స్థితుల్లో మన ప్రయాణం ఉందో మీకే తెలిసిపోద్ది చూసుకుంటే. ఆ ప్రయాణాన్ని అలా మంచిగా ముందుకు సాగించుకుంటూ సందేహాలు వస్తే అడగండి, చెప్పుకుందాం. దానికోసమే ఈ శీర్షికలు, ఈ ఛానల్. ఇంకా వేరే విషయాలు అసలు మాట్లాడటం ఉండదు ఇక్కడ. నిషిద్ధ గురువులను వదిలేద్దాం. అసలు మనం రోజు చెప్పుకొని ముందు నిషిద్ధతను వదిలేయాలి. మన అంతరంగంలో, మన మనసులో తీసేయాలి. ఆ నిషిద్ధ గురువులు, ఆ క్షుద్రత్వం ఉండకూడదు. దానికోసం ఈ శీర్షికలు. అక్కడి నుంచి పరమ గురువు స్థాయికి మనమే వెళ్ళిపోవాలి, ప్రయాణించుకుంటూ సాగాలి. చక్కగా వెళ్ళిపోగలుగుతాం. అందరూ వెళ్ళిన వాళ్ళే చెప్పారు, ఇన్ని పుస్తకాలు, ఇన్ని గ్రంథాలు రాశారంటే ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాల నుంచి వీటిని అనుసరిస్తున్నారంటే అది మనుషులకు కుదురుతుంది, చాలా తేలికైంది. కాదే మనం ఈ క్షుద్రత్వాన్ని, చెడును వదిలేయాలి, మంచిగా జీవించాలి. అందుకని మనలో ఉన్న నిషిద్ధమైన విషయాలను మనం తొలగించుకుందాం. ఇటువంటి నిషిద్ధ గురువుల దగ్గరికి అసలు వెళ్ళొద్దు. దాన్నే బయట క్షుద్రము, క్షుద్రత్వము, క్షుద్రోపాసనలు, క్షుద్ర విద్యలు అనే పేరులతో ప్రచారంలో ఉంది. వాటి జోలికే వెళ్ళకూడదు. మనలో ఉన్న క్షుద్రత్వాన్ని కూడా పోగొట్టుకోవాలి. ఎవరిలో క్షుద్రత్వం ఉందో వాళ్ళే అటు క్షుద్రత్వ గురువుల్ని, నిషిద్ధ గురువుల్ని అనుసరిస్తారు. అలా మనం మంచిని పెంచుకుంటూ ముందుకు సాగుదాం. ఇక ఇది నచ్చని వాళ్ళు, అనేక రకాల మార్గాలు ఉంటాయి కాబట్టి, అనేక విధానాలుగా ఉంటాయి కాబట్టి, నచ్చని వాళ్ళు, ఇది అర్థం కాలేదు అనుకున్న వాళ్ళు, అర్థం కావటం లేదు అనుకున్న వాళ్ళు, మీకు నచ్చిన మార్గాల్లో, మేము ఈ విధానాల్లో మీరు హాయిగా ముందుకు సాగిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరల మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నచ్చని వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ప్రపంచంలో ఎవరు ఒక దైవావతారం కానీ, ఒక మతం కానీ సంపూర్ణంగా ప్రపంచాన్ని నమ్మించలేకపోయారు. ప్రపంచం నమ్మలేదు. కొంతమంది కొన్నిటిని నమ్ముతున్నారు కనుకనే అనేక విధానాలు ఏర్పడినాయి. అందుకని ఎవరికి నచ్చిన విధానంలో వాళ్ళు వెళ్ళిపోవాలి. ఒక్కొక్కసారి మనిషిలో ఉన్నటువంటి ఒక అహంకారం, మనిషిలో ఉన్నటువంటి ఒక మతం, మనిషిలో ఉన్నటువంటి ఒక అజ్ఞానం, ఎదుటివాడిని ఏదో ఒకటి అందాం, అందులో తప్పులు ఎత్తుకుదాం అనేటువంటిది ఉంటుంది. అందుకే నిషిద్ధ గురువులు ఉన్నారు. అలాగే నిషిద్ధ మనుషులు కూడా ఉంటారు. నిషిద్ధ గురువులను ఎందుకున్నారంటే నిషిద్ధ మనుషులే నిషిద్ధ గురువులు అవుతారు. వాళ్ళు ఎప్పుడు వ్యతిరేకిస్తూ ఉంటారు. అటువంటి భావాలు ఒకవేళ మీకు దీన్ని కలుగుతుంటే మీ అహంకారాలకి, మీ పాదాలకు ఒక నమస్కారం. నేను అతి సామాన్యుణ్ణి, నేను ఎవరికో ఏదో చెప్పేయాలనో లేదా నేనేదో పెరిగిపోవాలనో ఇటువంటి ప్రయత్నాలే చేయట్లేదు. అసలు నేను ఎవరో చెప్పను, నా బొమ్మ పెట్టను, నా గొంతు మాత్రమే మీకు వినపడుతుంది. అది కూడా చెబుతున్నా, ఎందరో మహాత్ములు అందించినటువంటి విషయాలను చదువుకొని నేను మంచి మార్గంలో నడుద్దామనేటువంటి సద్భావంతో నన్ను నేను సంస్కరించుకోవటానికి నేను చేసుకుంటున్న ప్రయత్నాలతో, ఆ ప్రయత్నాలలో నాకు తెలిసిన అంశాలను కొందరు సోదర సోదరీమణులు మాకు అర్థమవుతుంది, చెప్పండి, మేము కూడా మంచి మార్గంలో నడుస్తాము, మమ్మల్ని మేము మంచిలో ఉంచుకుంటామని అడుగుతుంటే మాత్రమే చెబుతున్నాను. నేను అతి సామాన్యుణ్ణి. మీ పాదాలకు నమస్కారం, మీ అహంకారానికి నమస్కారం, మీ మార్గాలకి మీకు శతకోటిన వందనాలు. నన్ను క్షమించి వదిలివేసి వాడు ఒక అల్పుడు అనుకొని మీ మార్గాల్లో మీరు సాగిపోండి. ఇలా నేను చెబుతున్నాను కంటే విని చక్కగా మీ అహంకారాన్ని తృప్తిపరచుకోండి. అలా హాయిగా సాగిపోండి. శుభమస్తు.
మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరల మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.